అయితే అంత పెద్ద ఇన్స్టిట్యూట్లు రజనీకాంత్ గారు మీ నాన్న దగ్గర శిష్యుడు, చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు చాలా మహామహులు మీ ఇంట్లో నుంచి వచ్చారు. అలా ఎరాని ఎందుకు మీరు కంటిన్యూ చేయలేకపోతున్నారు? ఏది యాజ్ ఎ టీచర్గానా? సి నాకు వచ్చే ఇప్పుడు నాకు అంటే దీని వెనక కథ కూడా చాలా పెద్ద కథ ఉంది. చెప్పండి. మా నాన్న వాళ్ళు ఇన్స్టిట్యూట్ పెట్టారు. ఎప్పుడు నేను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ దగ్గర నుంచి, అంటే నేను పాకుతూ ఉండేవాడిని ఛాంబర్లో. మా అమ్మ అప్పటికే 6 నెలల పిల్లోడిని తీసుకెళ్ళి క్లాసులు, రజనీకాంత్ గారు వాళ్ళు ఆ బ్యాచ్ అప్పుడు పాకుతూ ఉండేవాడు. సో నాకు అక్కడి నుంచి నాకు ఇన్స్టిట్యూషన్ తెలుసు, అది ఫిల్మ్ ఛాంబర్. తర్వాత మా అమ్మని సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు తీసుకెళ్ళి పోస్టింగ్ వీళ్ళంతా అయిపోయిన తర్వాత అడియార్లోకి పోస్ట్ చేశారు. అడియార్లో 2 years చెప్పింది. అక్కడి నుంచి మా నాన్న ఇక్కడ షిఫ్ట్ అయిపోతే ఇక్కడ రిపర్టరీ, ఆంధ్రప్రదేశ్ రిపర్టరీ, అప్పటికి నాకు ఊహ బాగా తెలుసు. నాకు అడియార్ కూడా బాగా అప్పటికి ఊహ వచ్చేసి తెలుసు ఏంటి ఏంటని వెళ్తుండేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత మరీను, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చేసరికి 4th class నుంచి క్లియర్గా తెలుసు నాకు. నేను రోజు స్కూల్ అయిపోయిన తర్వాత అక్కడ ఇన్స్టిట్యూషన్లో అక్కడ ఆ రిపర్టరీలో ఉండి చేస్తుండేవాడిని. చిల్డ్రన్స్ ప్లేస్ కూడా అదే స్టేజ్ మీద, అదే త్యాగరాయ గాంధీ స్టేజ్ మీద చాలా నాటకాలు కూడా చేశాను. అయిపోయిన తర్వాత మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి షిఫ్ట్ అయ్యారు. అక్కడి నుంచి 2 years అయిపోయిన తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ ఫౌండర్ ప్రిన్సిపల్ 2 years ఇక్కడ గడిచింది. సెకండ్ బ్యాచ్ కంప్లీట్ అవ్వకముందు మళ్ళీ మా ఓన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాం. మీ ఇన్స్టిట్యూట్ పేరు దేవదాస్ కనుక ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే. అంటే ఎఫ్టిఐఐ ఎలాగైతే పూణే ఉందో మాది అలాగే ఇంచుమిందు. అప్పుడు ఎఫ్టిఐఏపి అది మాది ఓన్గా స్టార్ట్ చేసాం. చేసినప్పుడు కష్టాలు ఏంటో నాకు తెలుసు. అంటే ఓన్గా వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు మా నాన్న మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ బయటకు వచ్చినప్పుడు చేతిలో చిల్లి గవ్వలేదు. అంటే ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలంటే ఒక ఇల్లు ఉండడానికే అంటే మేము తినడానికి ఉండడానికే మాకు ఇల్లుకి ఇంటికి మాకే లేదు, ఇన్స్టిట్యూషన్కి ఏంటి? కానీ మరి ఏం ధైర్యంతో వచ్చాడు మనిషి. అక్కడి నుంచి బయటకు వచ్చాడు, ఇన్స్టిట్యూట్ పెట్టాం. అప్పుడు కొంతమంది 4-5 స్టూడెంట్స్ అక్కడి నుంచి మాతో పాటు వచ్చారు. 4 ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తాం? కరెక్ట్. వాళ్ళకి తిండి పెట్టాలి, వాళ్ళు ఉండాలి, ప్లస్ మేము తినాలి, ప్లస్ ఇన్స్టిట్యూషన్. కానీ ఏ ఇన్స్టిట్యూట్లో అయినా అలానే ఉంటుందా? వాళ్ళ దగ్గర తినాలి, వాళ్ళతోనే ఉండాలి అనేది ఉంటుంది. అలా ఏం లేదు. మీ దగ్గర ఎందుకు ఉంది అలా? మా ఇంట్లో ఉండేవాళ్ళు, కొంతమంది హాస్టల్లో ఉండేవాళ్ళు, అలాగే లేడీస్. ఎందుకంటే బాగా యూజువల్గా ఆడపిల్లలు ఎవరు రారు ఇన్స్టిట్యూషన్ అంటే, యాక్టింగ్ అంటే. కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎందుకు వచ్చిన గోవాల సినిమాల్లోకి వద్దు, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఫ్రీ సీట్లు. ఓ, లేడీస్కి, ఉమెన్కి. వెరీ గుడ్. వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి తినడం కూడా ఫ్రీ. ఇవన్నీ నేను చూశాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంతకాలం చూస్తూ వచ్చిన తర్వాత ఎప్పుడైతే సాగర్ సొసైటీలోకి వచ్చాము అంటే 90, అంటే 16-17 ఏళ్ళు నాకు వయసు. మా అమ్మ పక్కన లేబర్ పని చేసుకునే వాళ్ళకి, వాళ్ళు రోజుకి ఏదో కూలికి వెళ్ళి వస్తారు కదా, వాళ్ళకి వచ్చిన 600-650 వాళ్ళు ఇక్కడ దాచుకునేవాళ్ళు ఈవిడ దగ్గర. ఈవిడ మంత్ ఎండ్కి ఎంతో కొంత వడ్డీ యాడ్ చేసి ఇవ్వడం. ఏది ఆ డబ్బులు తీసుకొని, రోజుకు వచ్చిన డబ్బులు తీసుకొని, ఇదేంటి ఈ బాధలేంటి, ఇన్స్టిట్యూట్ పెట్టి. సరే, దానికి నానా కారణాలు ఉన్నాయి. మధ్యలో మా నాన్న వేరేదేదో మంచిది అనుకున్నారు, ఏమో మోసం చేశారు. 18 లక్షలకి ఒక్కొక్కటి 5 రూపాయలు వడ్డీ, కొంత ఏమో 7 రూపాయలు వడ్డీ, బాబోయ్, కొంత 10 రూపాయలు వడ్డీ అంటూ ఆ లెవెల్లో 18 లక్షలకి దాదాపుగా 88 నుంచి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా సంపాదన స్టార్ట్ అయింది. ఇంకా మొదలుపెట్టే 97 వరకు కడుతూనే వచ్చారు. అంటే ఎప్పుడు చెల్లి గవ్వ చేతిలో లేదు. మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా స్టూడెంట్స్ వచ్చారు, ఇందులో కట్టేవాళ్ళు కట్టరు, 1 నెల కట్టేస్తారు, 6 నెలల తర్వాత మా దగ్గర లేవండి అని వెళ్ళిపోతారు. 6 నెలలు చాలు, సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదు, వెళ్ళిపోతారు. ఇది మాకు వచ్చేసింది యాక్టింగ్ అనుకుని. సో ఇవన్నీ కూడా చూశాను, ఈ కష్టాలన్నీ చూశాను. నేను ఎట్లాగైనా సంపాదించి యాక్టింగ్ ద్వారా సంపాదించి ఇంట్లో ఇవ్వాలి. ఇది నా ఓన్లీ. నేను ఎక్కడ మళ్ళీ డైవర్ట్ అవ్వకూడదు. మోటో ఇదైతే మాత్రం క్లియర్. ఇది క్లియర్. అందుకని యాక్టింగ్ ఇంకా మొదలుపెట్టిన తర్వాత
రప అసలు డే అండ్ నైట్. అవునా, మీకు ఏంటి అప్పట్లో అన్ని సీరియల్స్ హిట్ అయితే అందులో రాజీవ్ కనకాల మొత్తం నేనున్న డైలీ సీరియల్స్ మొదలెట్టిన ఎరాలో వరుస పెట్టి 9 డైలీ సీరియల్స్లో చేసిన ఏకైక హీరోని నేనే. నువ్వే. ఏమేంటి అవి? రుతురాగాలకి అప్పటి నుంచి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. కస్తూరి, పద్మవ్యూహం, ఈటీవీలో పద్మవ్యూహం, చదరంగం, తర్వాత మీరు ఈటీవీ కిడ్ అంటే ఈటీవీకి నేను డబ్బింగ్తో ప్రారంభం. యూనివర్సిటీ అనే సీరియల్కి హీరోకి డబ్బింగ్ చెప్పేవాడిని. చూడండి అంటే నేను డబ్బులు సంపాదించే అంటే ఏది వస్తే పని అది డబ్బింగ్. ఆ 2 సీరియల్స్ స్నేహలో ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్ల మధ్యలో చేయడం, పోపులు పెట్టే అందులో 1-2 ఎపిసోడ్లు. పోపులు పెట్టి ఉన్నారు భాగవత కథలు అన్నిట్లో నేను ఎప్పుడూ ఖాళీ లేదు. భాగవత కథలు, పోపులు పెట్టే, స్నేహ, లేడీ డిటెక్టివ్, అంతరంగాలు మాత్రం చేయలేదు. అంతరంగాలు లేరు మీరు, కరెక్ట్. అన్వేషితలో ఉన్నారా? అంటే నాకు గుర్తు రావట్లేదు కానీ బట్ మా అప్పట్లో నిక్కర్లు వేసుకొని చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. అన్వేషిత. తర్వాత ఇంకా ఇక్కడ దూరదర్శన్లో ఈ రుతురాగాలతో పాటు ఇంకో 2 సీరియల్స్ ఏంటంటే పుత్తడి బొమ్మ ఒకటి, ఆ తర్వాత ఇంకొక సీరియల్ మర్చిపోయాను, జీవన్ రాగాలు అలాంటిది ఏదో ఉంటుంది. మొత్తం 9 డైలీ సీరియల్స్. సిటీ కేబుల్లో కూడా ఒక డైలీ సీరియల్. సిటీ కేబుల్లో కూడా డైలీ సీరియల్స్ కాకుండా వీక్లీలు, జెమినీలో వీక్లీలు. అప్పుడే మా టీవీ ఇంకా నేను అప్పుడు ఎలా ఇచ్చేవాళ్ళు మీకు రెమ్యూనరేషన్? నాకు ఒక్కొక్క సీరియల్ని బట్టి ఒకటేమో 1800, 2000 రోజు. అప్పట్లో 90s లో మీరు 97, 98లో రోజుకు 2-3 వేలు సంపాదించారు. రోజుకి అది కాదు, ఇంకా ఎక్కువ. నాకు 2 ఉండేవి కదా, 2 సీరియల్స్ ఒకేసారి షూటింగ్, 3 డబ్బింగ్లు ఉండేవి. డబ్బింగ్ కూడా డబ్బింగ్ అంటే ఇది ఇస్తారు, కన్వెన్స్ ఇస్తారు, 50 రూపాయలు బండి మీద వెళ్తే. సో ఆ కన్వెన్స్ కోసం ఒక 4-5 డబ్బింగ్లు రెడీగా ఉండేవి నాకు. సో రోజు వెళ్ళి ఫట్ మన అలా చెప్పేసి వచ్చేవాళ్ళు. గంట సేపట్లో 6 సీన్లు చెప్తా, అంతకంటే చెప్పను. ఆ గంటలో ఇది ఫినిష్ చేయాలి, ఎందుకంటే మరి అందరిది అన్ని కంప్లీట్ చేయాలి కదా, లేకపోతే కష్టం. మళ్ళీ యాడ్స్ చేసేవాడిని, లోకల్ యాడ్స్. తర్వాత ఇంకా అదే బాంబేలో యాడ్స్. అంటే అసలు ఒక సినిమా ఇండస్ట్రీలో ఎన్ని రకాలుగా ఆదాయం సంపాదించాలో అన్ని రకాల ఆదాయాలు తెలుసు అన్ని రకాలు తెలుసు. సో అవన్నీ చేసిన తర్వాత ఎప్పుడైతే శాంతినివాసం జరుగుతుందో, శాంతినివాసం అయిపోయిన తర్వాత జక్కన రాజమౌళి గారు పట్టారు. అంటే మరి ఎందుకు అనుకున్నాడో నాకు తెలీదు. ఎన్టీ రామారావు తోటి, తారక్ తోటి సినిమా అని అన్నారు. సరే సినిమాకి వాళ్ళు ఏమన్నారంటే ఈ నా సత్య క్యారెక్టర్ పేరు రాఘవేంద్రరావు గారు ప్లస్ దత్తు గారు ఏమన్నారంటే ఇంకో కొత్త కుర్రోడిని చూద్దాం. సీరియల్లో ఆల్రెడీ సీరియల్ డైలీ చూస్తున్నారు. ఆ డైలీ సీరియల్లో వాళ్ళ దగ్గర ఆర్కేలోనే డైలీ ఎపిసోడ్లు చూస్తున్న వాళ్ళని మళ్ళీ ఇంకా అన్ని ఇంకొక చాలా డైలీ సీరియల్స్లో చూస్తున్న వాళ్ళని సినిమాలో డెఫినెట్గా నాకైతే 100% నేను ఉంటుందే కూడా నేను అదే మాట అంటాను. ఓకే కదా అంటే లేదు నాకు రాజీవే కావాలి క్యారెక్టర్కి అని చెప్పేసి జక్కన రాజమౌళి అలా గట్టిగా పట్టుకోవటం బాగా పట్టుకొచ్చిన నా దగ్గర పిలిచాడు. ఒకరోజు పిలిచి సరే అని భలేవాడు, నాకు కూడా ఇష్టమే, చేద్దాం. డబ్బుల దగ్గర నాకు ప్రాబ్లం వచ్చింది. అప్పటికి నేను టాప్ మోస్ట్ దీంట్లో ఉన్నా. అవును, టాప్ 2000కి వచ్చేసరికి నా పేమెంట్ హై ఎండ్, ఇంకా ఉన్న వాళ్ళలో హై ఎండ్లో ఉన్నా. అలాగే అన్నా యాక్చువల్గా సినిమాలోకి వెళ్తే అప్రిసియేషన్ వస్తుంది కదా, దాంట్లో ఇంకా ఎక్కువ వస్తుంది అనుకుంటాం కదా. లేదు, దానికన్నా డిప్రిసియేషన్ అన్నారు. నేను తీసుకునే దానికన్నా సీరియల్లో తీసుకునే నేను చెయ్యను, నాకు కుదరదు, నేను ఇవ్వాల్సింది చాలా ఉంది ఇంట్లో, నేను పొరపాటుని అన్నీ డబ్బులతోటి లెక్క పెట్టకు, చూడు ఈ సినిమా తర్వాత ఎలా ఉంటుందో అలా అంటావా, సరే అని చేస్తాను. అనుకున్న డేస్ కంటే ఎక్కువ డేస్ అయ్యాయి. ఆ సినిమాకి నేను సంపాదించిన దానికన్నా నా వెనక ఉన్న మోడల్స్ ఉన్నారు కదా కాలేజీలో, వాళ్ళు ఎక్కువ సంపాదించారు. మేము రోజు చూసుకోవడం, లిటరల్గా ఆ అమౌంట్ దగ్గర ఏడ్చుకోవడం.
సో బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 2 రోజులు 3 రోజులు అయితే ఇంకా దారుణం. ఇంకా అసలు ఇదేంటిరా బాబు ఇలా వచ్చింది ఏంటి టాకు, అవును ఫస్ట్ బాగాలేదు అనుకునే టాక్. బాగలేదు కాదు. అంటే ఎలా ఉండిందంటే మన ఈ గణపతి కాంప్లెక్స్ దగ్గర నేను రోజు అట్నుంచే వెళ్ళాల్సింది. అవును మోతీ నగర్కి నేను షూటింగ్కి వెళ్ళాల్సింది. అప్పటికి ఇంకా నాది కంటిన్యూస్గా సీరియల్స్ బోల్డ్ అంతున్నాయి, ఇంకా వదిలించుకుంటున్నా. వెళ్తున్న టైంలో వాళ్ళు ఏమన్నారంటే ఏముంది సినిమా మొత్తం సీరియల్లో వాళ్ళు ఉన్నారు, సీరియల్ తీసినట్టు ఉందిరా అని ఇది టాకు. బా ఇంత మీరు ఇంత మరీ ఇదే కష్టపడ్డాం, అరే ఏంటిది ఇట్లా అంటున్నారు ఏంటి. నేను ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది, 3వ రోజుకి హిట్ పాటలు. మెల్లగా 4వ రోజుకి అన్నవాళ్ళు కూడా వాళ్ళు మాటలు మార్చేశారు. ఓ బాగుందంట, బాగుంది అనుకోలేదు కానీ ఫస్ట్ డే మనం ఎక్కడో ఆలోచనతో ఉండి అని అనుకుంటున్నారు. ఆహా 7వ రోజుకి ఏంటిది ఎం ధర్మరాజు ఎమ్మెల్యేలో మేము కూడా అనుకుంటూ అది బూస్ట్ ఇచ్చింది బోల్డ్ అంత. అంటే లిటరల్గా అంటే డెఫినెట్గా మనకు వీళ్ళు మాట్లాడింది ఇంప్రెషన్ ఉంటుంది కదా, అది బూస్ట్ వచ్చేసింది మాకు. తర్వాత మొత్తం అంతా సక్సెస్ మీట్కి 50 డేస్కి ఏదో మొత్తం బస్సు వేసుకొని యాత్ర ఫుల్ తిరిగాం. విజయవాడ, వినుకొండ, గుంటూరు ఆ ఏరియాలో గుంటూరు అంతా తిరిగాం. ఇటు మళ్ళీ ఖమ్మం, వరంగల్ ఇటు అంతా వచ్చాం. సో ఇప్పుడు ఇందులో మళ్ళీ మీరు అప్పటికే ఒక సూపర్ స్టార్ రేంజ్లో ఉన్నప్పుడు సుమతో పెళ్ళైంది. పెళ్ళైనప్పుడు సుమ సలహా చెప్పలేదా, ఎందుకు ఇక్కడ చాలా బాగుంది కదా, డబ్బులు బాగా వస్తున్నాయి కదా, ఎందుకు డబ్బులు తక్కువకి చేస్తా సినిమాకి వెళ్తున్నావు అని అనలేదా? వెరీ గుడ్ క్వశ్చన్. అని అనలేదు, ఎందుకంటే షీ హ్యాడ్ వెరీ గుడ్, అంటే తన కాన్ఫిడెన్స్ నీకు దీనికన్నా ఇంకెక్కువ రావాలి, 100 రెట్లు ఎక్కువ వస్తుందని నమ్మకం తనకు కూడా. మీ యాక్టింగ్ మీద చాలా నమ్మకం కదా, మీరు మంచి పర్ఫార్మరు అనేది సంగతి తెలుసు కదా. నేనేమో ఆల్రెడీ ఉన్న సీరియల్స్ని వదిలించేయాలి. నాకు అప్పటికి 5 సినిమాలు వచ్చాయి పోయాయి, ఎందుకంటే సీరియల్స్ డేట్స్ లేవు. సో మెల్లగా నేను వెళ్ళి సార్ ఇలా అంటే ఫుల్ రేటింగ్. అవును అప్పట్లో ఇంకా అవే ఉండేవి కదా, పీక్ రేటింగ్లో నేను చేస్తున్న సీరియల్స్. మా సత్య గారు డైరెక్టర్ గారు అయితే ఏమ్మా పీక్ రేటింగ్లో ఉంది నాయన నువ్వు అనకు ప్లీజ్ అంటే, సార్ మీకు దండం పెడతాను సినిమాలు వచ్చిపోయాయి సార్ ఇలా అంటే చాలా బాధతోటి సరేనమ్మా ఒక్క 2 నెలలు టైం ఇవ్వని. 2 నెలలు కాస్త 3-4 నెలలు అయింది నేను వదిలించుకోవడానికి. సీరియల్స్ అన్నీ చదరంగం పీక్లో ఉంది, ప్లస్ సత్యగారి పద్మవ్యూహం పీక్లో ఉంది. నెమ్మదిగా అది వదిలించుకోవడానికి 5 నెలల ప్రాసెస్ పట్టింది. ఎలా చేసేవాళ్ళు, చంపేసేవాళ్ళు మిమ్మల్ని? నేను కొన్నిసార్లు చంపేశారు, కొన్నిసార్లు ఎక్కడికో వెళ్ళిపోయాడని, ఎక్కడికో వెళ్ళాడు మళ్ళీ వస్తాడు వాళ్ళకి హోప్ ఇచ్చి, అదే ఉంది మళ్ళీ ఉంది వస్తాడు. కొన్ని చోట్ల నేనే చంపించేసుకొని రుద్రగాలు నేనే చంపించుకున్నాను. నాకు తెలుసు ఆ క్యారెక్టర్ చచ్చిపోతే బోల్డ్ సింపతి బోల్డ్ వస్తుంది. ఆ రుద్రగాలు ఇవన్నీ స్లోగా వదిలించేసుకున్నా. అప్పుడు చెప్పారు సుమకి, నాకు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు వస్తున్న డబ్బులన్నీ కట్ అయిపోతాయి, నాకు నేను సినిమాలోకి ట్రై చేద్దాం అనుకుంటున్నా. వస్తాయో లేదో నాకు తెలియదు. ఆ తర్వాత అంటే ఏం పర్లేదు నువ్వు వెళ్ళు నేను చూస్తా కదా, నేను కూడా చేస్తున్నా కదా, సరే అనుకున్నా. కాకపోతే నాకు లక్కీగా ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో 6 నెలలు 7 నెలలు డబ్బులు రాకపోవచ్చు అని చెప్పారు. ఏం పర్లేదు నేను చూసుకుంటానింది కట్ చేస్తూ నాకు ఆ ఇబ్బంది కూడా లేకుండా వెంటనే సినిమాలు టక 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 వచ్చేసాయి. అప్పటికే సుమ్మగారు కూడా బాగా, అప్పటికి తను బాగా లేదు, చిన్న చిన్నవి మన విజయవాడ ఛానల్కి అలాంటి ఛానల్స్కి చేస్తుంది. రోషన్ పుట్టిన తర్వాత 1 ఇయర్ టోటల్ గ్యాప్ వచ్చేసింది. తర్వాత మళ్ళీ ఇక్కడ సిటీ కేబుల్కి ఇట్లాంటివి. మళ్ళీ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారితో ఒకటి చేసింది, అది తర్వాత అది బాగా లేటర్ పీరియడ్. మీరు చెప్పేది బాగా ఎర్లీ స్టేజ్ అట్లే కాదు తర్వాత. ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత, అదే విజయవాడ ఇవన్నీ అయిన తర్వాత ఆ స్టేజ్లో అప్పటికి సుమ బిజీ అయిపోయింది. నాగేశ్వరరావు గారు ఎంత గొప్ప మాట అన్నారంటే ఆ పెద్ద ఆయన, ఒకరోజు ఎందుకో లేటు 2 రోజులు ఏదో తర్వాత పెట్టుకున్నారు, ఆ రోజు కొంచెం లేట్ అయింది. తను వేరే ప్రోగ్రామ్ ఏదో చేసుకొని వెళ్ళింది. సారీ సార్ లేట్ అయింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు బిజీగా ఉన్నప్పుడు చేసుకోవాలి, నేనేంటి నేను ఖాళీగా ఉన్నాను వెయిట్ చేస్తాను తప్పే ఉంది. మా బాబోయ్ అక్కినేని గారితో మాట అనిపించింది సుమ. అంటే
అంటే ఆయన గొప్పతనం చూడండి. అవును ఆయన అంటే తెలుసు కదా ఆయనకి ఆడ పీక్స్ లో ఉన్న మనిషి ఎలా ఉంటారు, ఎంత ప్రెషర్ లో ఉంటారు అని ఆయన తెలుసు, ఆయన చూసున్నాడు కదా ఆయన. అదే ఆయన అనాల్సిన అవసరం లేదు. ఇంకో మాట, ఇంకో చిట్లించుట్టే మొహం చిట్టించు ఏంటమ్మా పెద్దోళ్ళు అంటే గౌరవం లేదని ఉండొచ్చు అంటే ఏమైపోతుంది. అస్సలు ఆయన మా గొప్పతనానికి అంటే మీద టుక్మని. సో ఆ తర్వాత ఇంకా గ్యాప్ లేదు, నేను కంటిన్యూస్ బిజీగా ఇంకా సినిమాల మీద సినిమాలు వస్తూనే ఉన్నాయి, చేస్తూనే వచ్చాం. ఇప్పుడు మళ్ళీ 2000 మనస్విని పుట్టింది. మనస్విని మీకు 2005 ఏమో. 2005లో పాప పుట్టిన తర్వాత మళ్ళీ కొంచెం బ్రేక్ వచ్చిందా? అంతే. బ్రేక్ అంటే కూడా పెద్ద బ్రేక్ ఏం రాలేదు. మనస్విని పుట్టిన తర్వాత కూడా సుమ గారు ప్రెగ్నెంట్ తో ఉండి కూడా చేసింది, పని చేసింది కదా. వన్ షీ వాజ్ ప్రెగ్నెంట్ ఆల్సో తను చేసింది. ఆ టైంలో 2005లో నేను తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు భయపడింది, కంగారు పడింది. నేనేమో ఈ ఫిలిం బయలుదేరినప్పుడు నా కాలు పక్క వెళ్ళిపోయింది ఫైట్ చేస్తున్నప్పుడు. అవును, అది చెప్పారు మీరు. వెళ్ళిపోయినప్పుడు దీనికి మాకు అక్కడ ఎస్టీడీ కాల్ తప్ప, బూత్ ఉన్న కాల్ తప్ప మాకు సిగ్నల్స్ ఏమి లేవు. దీనికి ఏదో అనిపించింది, రాత్రి ఎక్కడో పడ్డాడు రాజా అనుకొని నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, సాయంత్రం నువ్వేమైనా పడ్డావా ఎక్కడైనా? నేను చెప్పలేదు, నేను ఓన్లీ మా బావకు చెప్పాను, ఇలా అయింది, నువ్వేం చెప్పకు, షూటింగ్ ఆపలేను, నేను ఎలాగో అలా కంటిన్యూ చేయాలి, ఎందుకంటే ఆపితే మళ్ళీ 8 లక్షల రూపాయలు వాళ్ళకి భారం, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ పోవాలంటే భారం అంటే సరేరా అన్నాడు. వీడేమైనా చెప్పేసాడేమో నాకు డౌట్, చెప్పలేదు. నాకేదో కళ అలా అనిపించింది, అది వచ్చింది. అంత పెద్ద బ్యూటిఫుల్ లవర్స్ ఏమన్నా ఇద్దరు, ఎక్కడ బాండింగ్ ఉంటుంటారు. తను సరే మొత్తానికి తను బయలుదేరి వచ్చింది, చెప్పా ఇలా అయింది, ఇలా అంటే సరే వచ్చింది. కడుపుతో కంగారు పడకుండా, గట్టిది ఆ విషయంలో. కొన్ని స్టబన్గా అనుకుంటే స్టబన్గా, చాలా గట్టిది, మామూలు గట్టిదా. మళ్ళీ వచ్చి మళ్ళీ పిల్లల్ని తీసేసుకొని కంటిన్యూ చేసింది. మనస్విని కన్న తర్వాత హార్డ్లీ 1-2 months మాత్రమే గ్యాప్, మళ్ళీ పిల్లని వేసుకొని వెళ్ళిపోవడం. ఈ స్టార్ మహిళ అవన్నీ ఇంకా ఆపేది లేదు. ఆ పిల్లని అక్కడ పెట్టడం లొకేషన్లో, మధ్యలో వెళ్ళి ఫీడ్ ఇచ్చి రావడం మళ్ళీ కానీ ఇవాళ రోజున ఈ స్టేజ్లో ఉండి ఈ పొజిషన్లో ఉండి అంటే కింద మీరు కామెంట్స్ రూపంలో చెప్తుంటే వాళ్ళకి బుద్ధి ఉండాలి ఈ కష్టానికి. అంటే తెలియదు, వాళ్ళకి తెలియదు, అవన్నీ తెలియదు. అంటే ఊరికి ఎవరికి రాదు సక్సెస్ రాజీవ్ అన్న, కరెక్టే. ఆ పాయింట్ నేను అంటుంది ఎవరికైనా. ఇప్పుడు ఈవెన్ మీరు అక్కడ కూర్చున్నా, మేము ఇక్కడ కూర్చున్నా, వీళ్ళు ఇక్కడి నుంచి ఉన్నా, ఎవరికైనా ఒక కష్టం ఉంటుంది, వాళ్ళ స్థాయికి తగ్గ కష్టం ఉంటుంది. ఎందుకు ఆలోచిస్తారు అవన్నీ? అది వాళ్ళకి తెలియదు కదా. తెలిస్తే పాజిటివ్గానే ఉంటారు. అంటే నేను ఎప్పుడు అంటాను సుమ్మగారితో కనబట్టి, మీరు ఇప్పటి వరకు కట్టుకున్న చీరలన్నీ కనుక లెక్క చూసి ఒక దగ్గర పెట్టి అన్ని ఫొటోసే ఏం అవసరం, అవి పెడితే కూడా ఒక గిన్నెస్ రికార్డ్ వస్తుందేమో సుమ్మా అంట నేను. ఎందుకంటే ఆమె ఎన్ని షాట్లు, ఎన్ని రోళ్ళు. నాకు తెలిసి షూటింగ్స్లో ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరోల కంటే కూడా ఈఎంఐ ఎక్కువ రోజులు ఉంటుందేమో లైట్ల మధ్యలో అనేది. అవును, ఎందుకంటే ప్రతిరోజు షూటింగ్ ఉంటుంది. మీరు గమనించండి, సినిమాకి 2 గంటల 15 నిమిషాలు స్క్రీన్ మీద రన్ టైం, దాంట్లో 15 నిమిషాలు టైటిల్స్ వదిలి 2 గంటలు నిడివి. దానికి మనం 60 రోజుల్లో 70 రోజుల్లో చేస్తాం. సో రోజుకి మహా అంటే లైట్ల మధ్యన ఎంత వేసుకున్నా కానీ ఆన్ ది హోల్ చూస్తే 1 గంట ఉంటాం అంతే. పర్ఫెక్ట్ యావరేజ్ లెక్కేసుకుంటే 60 గంటలు ఇది మనకి లెక్క. తనకు రోజుకి 1 గంట సేపు రావాల్సిన ఎపిసోడ్కి 2 గంటలు ఉండాలి. అవును, లైట్ల మధ్యన కంటిన్యూగా అంటే 4 ఎపిసోడ్లు చేస్తుంది. 8 గంటలు కంటిన్యూస్గా లైట్ల మధ్యన. అంటే నిజంగా ఎప్పుడైనా చెప్తారా అప్రిషియేషన్గా మీరు? ఓళ్ళన్ని సార్లు తను ఏదైతే చేసిందో దానికి 100% ఇంకొకరు చేయలేరు. ఆ అప్రిసియేషన్ గ్యారెంటీ. నేనే ఇంకా అదేంటి గిన్నీస్కి ట్రై చేయి అంటే అక్కడ ఛానల్ త్రూ వెళ్ళాలి, అంటే ఐటీవీ వాళ్ళు పెట్టాలి, వాళ్ళు పెడితే అవుతుంది. కానీ ఎన్ని సంవత్సరాల పాటు చేసింది కదా, 11-12 ఏళ్ళు నిర్విరామంగా ఎక్కడ ఏ రోజు ఆపలేదు. స్టార్ మహిళ అనే ఒక ప్రోగ్రాం 12 సంవత్సరాల పాటు జ్వరంతో ఉన్నప్పుడు కూడా వెళ్ళి చేసింది. కొన్నిసార్లు కనబడిపోతుంటుంది కళల్లో. అంటే జ్వరం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, జ్వరంలో ఉన్నప్పుడు మనం మేకప్ వేసుకుంటే చాలా ఇబ్బంది.
వేడి బయటికి వెళ్ళదు కదా, అది ఇంకా ఎక్కువ అవుతుంది, ఎక్కువ. చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ ఆ టైంలో కూడా జ్వరంతో ఉన్నప్పుడు కూడా కానీ మొండిదే. తప్పదు, మొండిదే. ఇంకొకటి విషయం చెప్పిన, నేను మన దీనికే లక్కుకి ఎపిసోడ్ చేస్తున్నాం. ఆ టైంలో మా మామగారు పోయారు. వెళ్ళిన తర్వాత నాకు ముందే తెలుసు, చూసి వచ్చాను. ఏ టైం అయినా అవ్వచ్చు, మెంటలీ ప్రిపేర్ అవ్వని మెల్లగా ఏదో చెప్పాను. తను కూడా ఎంతైనా ఫాదరు, ఎంత మనం కాదు ఇలా చెప్పినా కానీ బాధ ఉంటుందిగా. అయ్యింది, అందరం వెళ్ళాం. నాకేమో ఎపిసోడ్ లేదు. రెండో రోజు తర్వాత నేను అడగడానికి కూడా నాకు కూడా తప్పదు, కానీ అడగాలి. ఎపిసోడ్ లేదు, తనే ఉండాలి. నేను అక్కడ ఉన్నా ఓకే, మిగతా పనులు చేసుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, తినే ఉండాలి అక్కడ ఎపిసోడ్ చేయడానికి. ఎట్లా రామాయణ, ఎట్లా అడగాలి దిగులుతో ఉంది, బాధతో. వెళ్ళి మెల్లగా అదే ఇప్పుడు అనుకుంటూ, మనకి ఎపిసోడ్ లేదు కదా, ఒకరోజు నువ్వేమైనా పొద్దున అలా వెళ్ళి చూసుకొని మళ్ళీ వెంటనే వచ్చేద్దు, ఈ కార్యక్రమాలు ఉంది కదా, ఇంకా మిగతాది 3వ రోజు కదా, మిగతా ఏర్పాట్లు నేను చూస్తాను. అది దిగమింగుకొని బయలుదేరి వచ్చి ఎపిసోడ్ ఒక రోజు చేసి 2 ఎపిసోడ్ మళ్ళీ వచ్చి మిగతా 11 రోజుల కార్యక్రమాలు చూసుకొని. అమ్మ బాబాయ్, మీరు చెప్తుంటే నాకే ఏడుపు వస్తుంది. తప్పదు అంటే కొన్నిసార్లు అది ఆర్టిస్ట్ కమిట్మెంట్, ఆమెకి ఆ కమిట్మెంట్ నిజంగా కూడా అది సినిమా వాళ్ళకే ఉంటుంది. ఆ కమిట్మెంట్ అంటే ఇంకా తప్పదు, సినిమా వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అది యాక్టర్స్కి వాట్ ఎవర్ వాళ్ళకి ఏంటంటే దేర్ ఇస్ నో ఆప్షన్. మీరు 24 క్రాఫ్ట్స్ ఎవరినైనా తీసుకోవచ్చు. ఎవరినైనా ఈ రోజు ఒకళ్ళకి నొప్పి వచ్చింది, పర్లేదు మధ్యాహ్నంకి వెళ్ళి నువ్వు రా అని చెప్పొచ్చు, మార్చచ్చు. బిహైండ్ ది కెమెరా ఉన్నవాడు ఎనీవన్. ఒక యాక్టర్ మాత్రం మార్చలేదు. ఏం మారుస్తారు మీరు ఒకసారి కమిట్ అయిపోయిన తర్వాత? సరే, కొంచెం సాడ్ పార్ట్స్ నుంచి, కొంచెం ఈ బాధ నుంచి, జూనియర్ ఎన్టీఆర్ గారిది అందరు అడుగుతారు. కానీ మధ్య మధ్యలో ఏంటి వాళ్ళిద్దరు గొడవలు పడ్డారంట, ఇదంట అదంట, ఇట్లాంటివన్నీ సరదాగా వస్తుంటాయి. వాటిని మీరు ఎలా రియాక్ట్ అవుతారు రాజా? అయ్యో బాబాయ్, నాకు అర్థం కాదు నేను ఎప్పుడు గొడవ పడ్డాను ఏంటన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 8-9 సంవత్సరాల క్రితం ఏదో న్యూస్ ఏదో వస్తాను, ఫస్ట్ నాకు ఫోన్ చేశాడు. నేనేంటి కంగారు పడ్డాను, ఇదేమి రాత, ఇదేమైందని. ఏదో ఎన్టీఆర్ మీద ఏదో రాశారు అంటే నేను తారక్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఇదిగో ఇలాంటివి చాలా వస్తాయి, నువ్వు కంగారు పడకు, నేను ముందే చెప్తున్నా నీకు, ఇంతకంటే దారుణం వస్తాయి, నువ్వు కంగారు పడకు, అస్సలు పట్టించుకోకు, వీళ్ళు నీ దగ్గరకు కూడా వస్తారు, కెలుగుతారు, దేనికి రియాక్ట్ అవ్వకు అని ముందే చెప్పాడు. అవునా, సర్లే, ఓకేలే అంటే నేను ఫ్రెండ్ మీద వస్తే మన కంగారు వచ్చేస్తుంది కదా, ఏంటి ఇలా రాశారు, ఏం కంగారు పడకు. ఎలా ఉండేది? ఇప్పటికీ ఎలాగా ఉన్నారు బాండింగ్? ఇప్పుడు కూడా సూపర్ బాండింగ్. రోషన్ గురించి ఏమన్నా చెప్పాడా? రోషన్ గురించా, తనకు రావాలని ఉండింది కానీ జపాన్ వెళ్ళాడు ఫ్యామిలీతో. దాంతో పర్లేదు, అదే అట్లీస్ట్ తనకు ఆలోచన ఉంది, అది పాజిటివ్ సైన్. అంతే తన ఆలోచన, నేను రాలేకపోతున్నాను రాజా, జపాన్లో ఉన్నాను, అది పాజిటివ్. అది డెఫినెట్గా ఆ పాజిటివ్ ఉందంటే వీడికి ఇంకా హెల్ప్ అవుతుంది. అరే ఎన్టీఆర్ గారు నా కోసం ఇలా అన్నాడని ఒక ఫీల్ ఒక యాక్టర్కి ఎంత బలాన్ని ఇస్తుంది. డెఫినెట్గా. ఇప్పుడు మళ్ళీ సరే, రోషన్, సుమ, రాజు పక్కన పెడితే యాజ్ ఏ యాక్టర్గా రాజు కనకాల ఇప్పుడు ఏం సినిమాలు చేస్తున్నాడు? ఇప్పుడేమో గేమ్ చేంజర్ అయిపోయింది, షూటింగ్ అయింది, డబ్బింగ్ చెప్పాలి. బూట్కట్ బాలరాజు రిలీజ్కి రెడీగా ఉంది. 5 సినిమాలు 6 సినిమాలు టైటిల్స్ పెట్టలేదు, నాకు తెలియదు. అవి రిలీజ్కి రెడీగా ఉన్నాయి. డబ్బింగ్ పోర్షన్ అయిపోయింది. సినిమాలు ఇప్పుడు కమిట్ అవ్వాల్సినవి 2 కమిట్ అయ్యాను, 2 ఫినిష్ చేశాను. జాన్ ఎండ్ నుంచి కొత్తగా కమిట్ అవుతున్నా. ఇంకొకటి మీరు టైటిల్ పెట్టని సినిమాలు, ఒకటి మీరు తెలుగు సినిమా చేశారు. ఆ సినిమా పేరు ఇరుల్కొండ వానం అని తమిళ్లో, తెలుగులో సంఘర్షణ. ఎందుకంటే ఆ సినిమాకి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాబట్టి నాకు గుర్తుంది పేర్లు, నీకు చెప్తున్నాను. అతి త్వరలో నాకు తెలిసి మార్చిలో రిలీజ్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయింది. మీరు చేసిన కొంచెం ఎపిసోడ్ కూడా సూపర్గా వచ్చింది. ఆ డైరెక్టర్ గారు మీకు థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళు ఆ ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారు పర్టికులర్గా మీకు గుర్తు చేసి, ఆయన పాపం షెడ్యూల్స్ ఆ రోజు అటు ఇటు మారినాయి. ఉదయం ఒక చోట షూటింగ్ అని, సాయంత్రం ఒక చోట అన్నీ మారినా సరే
ఓపిక్గా వచ్చి ఆయన అర్ధరాత్రి 2 దాకా పనిచేసి వెళ్ళారు. సో థ్యాంక్ఫుల్ అని చెప్పి చెప్పమన్నారు. నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇది మీ టైటిల్ తెలియదు అనగానే నాకు అది గుర్తొచ్చింది. కొన్ని తెలియవు, అవును. ఎందుకంటే అది కానీ సరే ఇప్పుడు తెలియపోయినా ఈ గేమ్ చేంజర్లో మీ గేమ్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఆ గేమ్ని చూద్దురు కానీ ఆ గేమ్ చూడాలంటే గేమ్ చేంజర్ చూడాల్సిందే. కానీ శంకర్ గారు లాంటి ఒక వ్యక్తితో మీరు పనిచేసినప్పుడు గ్రేట్. అంటే ఇప్పుడు నేను మిగతా వాళ్ళ ఆర్టిస్టులకి అందరికీ అవకాశాలు వస్తాయి, అందరికీ వస్తేనే వాళ్ళు కూడా చేయగలరు. కానీ ఒక రాజమౌళి, ఒక శంకర్, ఇట్లాగా ఒక గ్రేట్ డైరెక్టర్స్తో, కొట్టాల శివ ఆ పర్టికులర్ సినిమా ఎన్టీఆర్ గారిది జనతా గ్యారేజ్లో కానీ పర్టికులర్ మీరు కనపడగానే అరే ఇక్కడ ఏదో ఉంది, రాజీవ్ ఉన్నాడు అంటే సంథింగ్ ఏదో ఒక గుడ్ వైబ్స్ ఉంటాయి, ఒక మంచి క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు, అఫ్ కోర్స్ వాట్ ఎవర్ ఇట్. అంటే ఒక యాక్షన్కి సంబంధించి ఒక యాక్టర్, ఒక క్రియేటివ్, ఒక మంచి యాక్టర్ ఉన్నాడు అంటే అక్కడ వాళ్ళు రాసే రాతలో కూడా కొంచెం డెఫినెట్గా అది నేను అంటుంది. ఆ పాయింట్లో చేస్తున్నప్పుడు ఒక ఇండియన్ స్క్రీన్ అనగానే ఇప్పుడు ఆటోమేటిక్గా కళ్ళ ముందు ఇట్లా కళ్ళు తెరిచి తెరవగానే ఒక రాజమౌళి పేరు, ఒక శంకర్ పేరు, ఇట్లాగే మన పేర్లన్నీ వినపడతా ఉంటాయి. వాటిలో పని చేస్తున్నప్పుడు మీరు మజా ఎలా ఫీల్ అవుతారని? చాలా గొప్పగా. అంటే ఇప్పుడు శంకర్ గారితో వర్క్ చేయడం నాకు డెఫినెట్గా కొత్త, నాకు తెలియదు. ఆయన తమిళ లాంగ్వేజ్, తమిళ్లో తెలుగు కూడా కొంచెం వచ్చు, మేనేజ్ చేస్తున్నాడు. మనం అర్థం చేసుకోవడంలో ఏమైనా లోటు ఉంటే లోటు అవ్వాల్సిందే తప్ప ఆయన చాలా క్లియర్గా చెప్తాడు యాక్టర్స్ అందరికీ. ఛాలెంజింగ్ జాబ్. ముందు నాకు భయం స్టార్ట్ అయింది, ఎందుకంటే మొత్తం ఇన్ని సినిమాలు చేసినాక మీకు భయం స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం టీం అంతా కొత్త, అందులో ఒక్క అతను తప్ప నాకు మిగతా అందరూ టీం అంతా తమిళ టీం. భరత్ గారు ఒకళ్ళు తెలుగు తమిళ్ బాగా మాట్లాడుతున్నాను ఆయన, ఇంకొక మన తెలుగు అతను అభినయ్, సారీ ఏదో ఉంది, అభినయ్ గోమటం కాదు అభినయ్ కాదు, అభినయ్ ఒక్క నిమిషం చెప్తా. భరత్ రెడ్డి ఏమో డాక్టర్, భరత్ గారు అని తమిళ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఓకే ఇప్పుడు ఇది చేస్తున్నారు కదా శంకర్ గారితో. అందులో నాకు భరత్ గారు కాకుండా అంకిత్ అని తెలుగు, వీళ్ళిద్దరే తెలుసు. వీళ్ళు తెలిసినా వీళ్ళందరూ ఆ డైరెక్టర్ గారి కనుసన్నల్లో ఉండాలి కదా, ఆ హడావిడిలో ఉంటారు. కాబట్టి నాకు మాట్లాడే అవకాశం కూడా లేదు, ఒక్కడిని. శ్రీకాంత్ అన్న ఉన్నాడు, శ్రీకాంత్ అన్నతో కలిసి కూర్చొని మాట్లాడుకునేవాడు. పాపం చరణ్ గారు కూడా మాతో కలిసి కూర్చొని చక్కగా మాట్లాడుతున్నారు. అయినా సరే ఎక్కడో శంకర్ గారు అంటే చిన్న భయం ఉంటుంది కదా, వీళ్ళు ఏముంటే డైలాగులు నేర్చుకోండి ప్లీజ్ వచ్చి అని, ఇదేంటిది స్కూల్కి వెళ్తున్నట్టు ముందు నుంచి డైలాగులు నేర్చుకోమనడం, మనం పక్కకు తీసుకెళ్ళి ఒకసారి నేర్చుకోండి సార్ అని చెప్పడం, పక్కకు తీసుకెళ్ళి వీళ్ళు చెప్పడం, దాంతో ఫంక్ అయిపోయారు. అదే ఓరి నీ తసది ఇదేంటని లిటరల్గా ఫంక్. నేను ఫస్ట్ డే నేనేం మాట్లాడుతున్నాను నాకే తెలియదు. ఆ టైంలో పాపం చరణ్ కూడా, ఎందుకంటే ఆయన కాంబినేషన్ అది. రాజు గారు ఇదిగోండి కంగారం పడకండి, కావాలంటే ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుందామని, పర్లేదండి అంత కోఆపరేట్ చేసాడు కాబట్టి కొంత గట్టెక్కగలిగాను. డెఫినెట్గా ఉంటుంది మనకు తెలియని కొత్తగా చేసే వాళ్ళతోటి. అదే జక్కన్నతోటి ఏమంటే RRRలో చేసిన అంతే, RRRలో చేసింది మహా అంటే పొద్దున రేపు వస్తున్నామంటే, రేపు నాకు కంగారు పట్టి నేను లేదు నాకు మహేష్ బాబుది షూటింగ్ ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి, సర్లే నీకెవరికి, కేరళలో షూటింగ్, నాకు 4 గంటలకి ఫ్లైటు, 4 గంటలకు 5 o'clock 5:30కి ఉంది, నేను 4 గంటలకల్లా అక్కడ ఉండాలి ఎయిర్పోర్ట్లో, అస్సలు కుదరదాను. ఎందుకంటే వెళ్ళిన తర్వాత కమిట్ అయితే ఇరుక్కుపోతాం కదా. ఏం పర్లేదు నువ్వు వచ్చి అన్నారు వల్లి గారు. సరే అని చెప్పేసి అలా కాదు అంటూనే సరే అని వెళ్ళాను ఫిలిం సిటీకి. వెళ్ళాం, దిగాం, నా ప్రమేయం లేకుండా నా దుస్తులు తీసేశారు, వాళ్ళంతా వాళ్ళు వేసారు, మేకప్ వేసారు, బొట్టు పెట్టారు, చేతికి కర్ర ఇచ్చారు, పద అన్నారు. అది అనుకుంటే వెళ్ళాం లోపలికి, మొదలుపెట్టిన తర్వాత హార్డ్లీ పెద్ద సినిమా సెటప్. ఇక జక్కన్న మరీ ఇంకా చెక్కుతూనే ఉంటాడు కదా, ఎవ్రీ డీటెయిల్ చూసుకుంటాడు కదా, చూస్తున్నాడు. హార్డ్లీ 9కి స్టార్ట్ చేస్తే 12 o'clock కల్లా 12:30 కల్లా అయిపోయింది. భోజనం బ్రేక్ ఇచ్చాడు. బ్రేక్ ఇచ్చారు ఏంటి, నాకు నా టెన్షన్ నాది, మళ్ళీ వెళ్ళాలి కదా, వెళ్ళాలి కదా, ఇదేంటాను. సరే భోజనం చేసాం, ముందు తిను, ఎందుకు ఎందుకు ఊరికే అని చెప్పేసి వల్లి గారు అన్నారు. సరేనండి అని చెప్పేసి అన్నాను. ఆ టెన్షన్లోనే భోజనం చేశాను. ఇప్పుడు నువ్వు చక్కగా నీ డ్రెస్ మార్చుకొని వెళ్ళిపో అయిపోయిందని.
భోజనం నువ్వు చెప్తే మళ్ళీ భోజనం చేయకుండా వెళ్ళిపోతావని ఓకే ఓకే. అయిపోయింది. మధ్యాహ్నం కల్లా అయిపోయింది. అట్నుంచి అటే ఫిల్మ్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఇప్పుడు ఓకే, మీకు ఇంకెవరికైనా ఎవరితో ఈ క్యారెక్టర్ నేను మిస్ అయ్యానే, ఇది చేస్తే భలే ఉండే? నాకు అలా ఎప్పుడు అనిపించలేదు ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండునే మిస్ అయ్యాను అన్నది లేదు. నాకు వచ్చింది డెఫినెట్గా చేశాను. ఏది కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి అడగరు కదా నాకు ఈ క్యారెక్టర్ కావాలని. అది అది తెలియకుండా చిన్నప్పటి నుంచి అలవాటైన పద్ధతి. అది నేను మిమ్మల్ని లాస్ట్ టైం ఒకసారి ఇదే క్వశ్చన్ని, మీకు పొగరు కదా అని అన్నందుకు నన్ను ఎన్ని క్వశ్చన్స్ కింద తిట్టారు, ఒక సీనియర్ యాక్టర్ని పట్టుకొని ఎలా అంటావు అలాగని. కాబట్టి నా ఉద్దేశం మీకు తెలుసు. తప్పలేదు. అడిగే చాలామంది డైరెక్టర్ గారు ఒక ఆయన అలా ఫీల్ అయ్యారు, నేను చాలా పొగరు అని చెప్పేసి. నాకు కాదు, నాకు సిగ్గు బిడియం, ఎవరేమనుకుంటారో, ఎలా మాట్లాడితే ఎలా రుచి ఏమనుకుంటారో అన్నది భయం నాకు. అది చెప్పొచ్చో తెలీదు, చెప్పకూడదో తెలియదు కానీ ఒక ఆయన డైరెక్టర్ పేరు చెప్పొచ్చుగా. చెప్పొచ్చు. ఇన్సిడెంట్ ఇంకెవరో కాదు, మన బోయపాటి సీను గారు. సరైనడికి రాజీవ్ గారు మీకు పలానా ఇదండి, అదేనండి, మీకు మామూలుగా ఉంటుందిగా హెడ్ వెయిట్ అదే ఉండాలి క్యారెక్టర్. సార్ నాకు ఎప్పుడు లేదు సార్. ఒకవేళ నేను అంటే నాకు భయం, సిగ్గు, ఇంకోటి చాలా ఇదండి, బెరుకు, అంతేగాని ఇంకట్లేదు. కానీ భలే క్యారెక్టర్ సార్, చాలా మంచి క్యారెక్టర్, సూపర్ క్యారెక్టర్. బోయపాటి గారితో మీరు చేసిన ఇప్పుడు ఎన్ని సినిమాలు చేశారని పక్కన పెడితే, అదే చెప్తున్నా, పక్కన పెడితే ఆ చేసిన ఒక్క సినిమాలో మాత్రం మీరు ఎరగేశారు. అల్లు అర్జున్ కూడా విపరీతమైన పేరు వస్తుంది అందులో, ఆ పర్టికులర్ సీన్లో, ఆ ఎపిసోడ్. ఆ సినిమా అప్పుడే అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నాడు, నేను సీన్లో అలా ఉన్నాను, అటువైపు ఉన్నాను, లాయర్ కదా మాట్లాడే విధంగా అటువైపు ఉన్నాను, వీళ్ళంతా ఇటు కదా వినడానికి ఉన్నారు కదా, వీళ్ళ బ్యాచ్ అంతా ఇట్టున్నారు. నేను ఫస్ట్ డే ఆయనకు చాలా క్లారిటీ ఎక్కువ, బోయపాటి గారు, ఇది రాజీవ్ గారు నేను ఫస్ట్ ఇదిగోండి లాంగ్ తీస్తున్నా, తర్వాత ఈ రేంజ్కి వస్తున్నా, ఆ తర్వాత ఇటు మారిపోతుంది, ఆ తర్వాత మీకు వస్తుంది యాక్సెస్ అటువైపు నుంచి, ఇది చూసుకోండి కంటిన్యూటీలో అన్నాడు. అంత క్లారిటీ ఉన్నప్పుడు మనకి ఇంకా ఈజీ అవుతుంది. అంటే మన బాడీ, మన యాక్షన్స్ కానీ అవన్నీ ఈజీ అవుతాయి. పొద్దున్న నుంచి చూస్తున్నాడు ఆయన అల్లు అర్జున్. నాకు తెలియదు, నేను హడావిడిలో ఉన్నాను, ఈ డైలాగులు నేర్చుకుంటూ మాట్లాడడం కోసం, కంటిన్యూటీ కోసం చూసుకుంటున్నా, బాడీ కంటిన్యూటీ కోసం కూర్చోన్నా. ఈ లోపల ఏదో చూసి సార్ రండి అన్నాడు. ఓకే అని వెళ్ళాను. సార్ మీరు వన్ యాక్టర్, తెర మీద ఒక 10 మంది యాక్టర్స్ ఉన్నా కానీ నా కన్ను మిమ్మల్ని చూడడానికి ఇష్టపడుతుంది, మీరు అంత మంచి ఆర్టిస్ట్ సార్, మీరెందుకు అంత ఇదిగా ఉన్నారు బెరుగ్గా. అలా కాదండి, ఏదో చూసుకుంటున్నాను అది. తర్వాత మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇది చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు, ఎవరిని అడగనండి, నాకు అలవాట్లేదు, అది ఎందుకో తెలియదు నాకు చిన్నప్పటి నుంచి. అడగాలి సార్, అడగకపోతే ఎలాగా, మీరు నోన్ యాక్టర్, మిమ్మల్ని ఎవరు కాదంటారు అని. మేము కూడా మాకు తెలిసిన పద్ధతిలో మేము అడుగుతాం, ఏది కలిసి చేద్దాం భయ నెక్స్ట్ టైం అంటాం. అదే అలా మీరు అడగండి, తప్పేం లేదన్న. కరెక్టే అని చెప్పింది కరెక్టే. ఇప్పుడు మీ అబ్బాయికి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు? ఖచ్చితంగా ఇస్తాను. అదే అల్లు అర్జున్ లాంటి వాళ్ళే ఇలా అడుగుతారు, నువ్వు అడగ, నేను చేసిన తప్పు నువ్వు చేయొద్దు. కానీ మీరు ఫైనల్గా మీరు తప్పు చేశారని ఒప్పుకుంటున్నారు. తప్పే, ఎందుకంటే ఇంకొక ఇప్పుడు అంటే బహుశా 200 సినిమాలు అయిన చోట 300 400 అయ్యాయి అంటే దానిలో పేరు వచ్చేది, జనాలు కలిసేవాడు, ఏమో అందులో ఏమి ఇంకా మంచి పేరు వచ్చేవి ఏమున్నాయో మిస్ అయిపోయింది. కరెక్ట్, నేను అంటున్నా అదే ఆ పాయింట్. అంతేగాని మీకేదో పొగరని, మీకు పొగరంటే మాకేం వస్తుంది సార్ చెప్తున్నా. సుమ గారు ఏంటి ఫ్యూచర్? సుమదా ఏమో నాకు తెలియదు, ఎందుకంటే నాకు తెలిసి ఇంకో 10 ఏళ్ల వరకు యాంకరింగ్ అండి. ఆవిడేమి 10 ఏళ్ళు కాదంట, ఇంకో 25 years అంట మొన్న చెప్తున్నారు. అంటే ఇంకా మరీ చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ, అంటే ఆవిడేమో యంగ్గానే ఉంది. కానీ ప్రొడక్షన్లో చాలా యాక్టివ్గా ఉండే ప్రాసెస్లో ఉన్నట్టున్నారేమో. ప్రొడక్షన్లో అంటే బహుశా ఇప్పుడు ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది కాబట్టి ఇంకా టైం పడుతుంది. అంటే ఏం లేదు, మీకు కొడుకు కూతురు ఇద్దరు చేతికి అందేసి వస్తే మీ డేట్స్ చూసుకోవటం కష్టమైపోద్ది కాబట్టి మీ డేట్స్కి మాలాంటి వాళ్ళని పెట్టుకుంటే తప్పకుండా
తను షీ విల్ డెఫినెట్లీ ఇంకో 10 ఏళ్ళు అయితే యాంకరింగ్ వదలదండి, ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఈ లోపు అంటారా, ఈ 10 ఏళ్ళలోపు ఎలాగో తను ఎస్టాబ్లిష్ చేసేసుకుంటుంది ప్రొడక్షన్ హౌస్. సామ్రాజ్యాన్ని. ప్రొడక్షన్ హౌస్ ఒకసారి ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత ఇంకా అదే ఎక్కువ టైం పట్టేది. అదే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా, అదే టైం. షీఈస్ కేపబుల్, ముందు తెలుసు. షీఈస్ ఆల్ కేపబుల్ అండి. ఒకరోజు ఈ మధ్య 5 రోజుల కిందట 6 రోజుల కిందట అనుకోకుండా ఎర్లీ మార్నింగు 6:30 ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే, నేను లేను శివ అన్న నేను లేను, మా వైఫ్ వస్తున్నారు, ఆ అమ్మాయి తీసుకుంటుంది ఎవరని చెప్పితే కిందకు వచ్చింది. ఆ అమ్మాయి ఫోన్లో, సార్ కాల్లో ఉన్నాను, ఒక కోర్స్ చేస్తున్నాను సార్ అని చెప్పి నించొని మాట్లాడతా, మీకు సుమ్మగారు తెలుసా అండి అంది. నేను ఏం మాట్లాడతాం, సరే కొంచెం పరిచయం అండి, తెలుసండి. సుమ్మగారు కూడా ఉన్నారండి మా గ్రూప్లో అంది. ఓ మై గాడ్, ఏంటి ఆమె ఇంత 6 గంటలకి లేచి ఇంకో కొత్త కోర్స్ ఏదో చేస్తుందామా, అంత చేస్తుందా అని అనుకుని నేను సర్ప్రైజ్ అయ్యాను. అసలు పొద్దునే కాదు, తర్వాత సాయంత్రం కూడా ఇంటికి వచ్చిన తర్వాత అదొక 3 గంటల కోర్సు ఉంటుంది. ఏం కోర్సు? ఐ డోంట్ నో, ఏదో చేస్తారు, అదేదో కోర్సు. వాళ్ళంతా ఒక బ్యాచ్, బెటాలియన్ ఏదో మాట్లాడుకుంటారు. ఓన్లీ దేశాన్ని ఉద్ధరించడానికి ఏవో ఉంటాయి కొన్ని, అంటే వాళ్ళు ఒక టీం, మంచిదే. కానీ నాకు సర్ప్రైజ్ అనిపించింది. అంటే ఈ వయసులో కూడా ఆమె ఇంకా నేర్చుకోవాలనే తపన. ఆ తపన్ని మాత్రం నిజంగా అప్రిషియేట్ చేయాలి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. 29వ తారీఖు ఒకవేళ ఇప్పుడు అది జాక్పాట్ అవ్వచ్చు, జాక్పాట్ అవ్వకపోవచ్చు కూడా, అప్పుడు మీరు మీ అబ్బాయికి ఇచ్చే సలహా ఏంటి? ఏం లేదు, మళ్ళీ ఇంకోటి చేయడమే. అంతే. అంటే ఇక్కడ సినిమా వాడికి సినిమా తప్ప ఏం తెలియదు. నథింగ్, గెట్ రెడీ ఫర్ వన్ మోర్. అంతే. మీ డైరెక్టర్ గురించి ఏం మాట్లాడలేదు? రవికాంత్ పేరేపు మీరు అడిగితే అదే రవికాంత్ పేరేపు నాకు అతని వర్క్ ముందు ఏం చేశాడో తెలియదు, క్షణం నేను చూడలేదు కాబట్టి అతని స్టైల్ ఏంటో తెలియదు. కృష్ణ అండ్ ఈజ్ లీలా చూడలేదు కాబట్టి అది కూడా నాకు తెలియదు. వీళ్ళు మాట్లాడుకున్నారు తప్ప నేను ఎక్కువ కలిసింది కూడా లేదు అతను షూటింగ్ టైంలో కూడా. సో ఏం చేస్తూ ఉంటారు, ఏం చేసి ఉంటారు కూడా నాకు స్పెక్యులేషనే. నేను ఎందుకంటే సినిమా అంతా మధ్యలో 1-2 సార్లు మాత్రమే ఐ వాజ్ ఎ ట్రబుల్ షూటర్. ఎక్కడైతే ట్రబుల్ వచ్చిందో ఆ టైంకి అక్కడ దిగి ఆ ట్రబుల్ని అలా సమీసిపోయేలాగా చేసి పక్క వచ్చేసారు. నా పనులు నాకు షూటింగ్లో ఉంటే నా దీంట్లో ఉన్నా, నాకేం జరుగుతుందో కూడా తెలియదు. వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తున్నారు యూనిట్ అని కూడా నాకు తెలియదు. మొత్తం అంతా ట్రైలరు ఇవన్నీ చూపించారు, బాగా చేశారు ట్రైలరు. అంతకుముందు ఒక ట్రైలర్ చూపించినా నచ్చలేదు నాకు. సరే ఇతను కట్ చేశాడు, డైరెక్టర్ కట్ చేశాడు ట్రైలర్, బ్రహ్మాండంగా కట్ చేశాడు. మ్యాటర్ చాలా ఉందనుకో. తర్వాత టీజరు మామూలుగా ఓకే, మోస్తరుగా ఉంది, వేరే వాళ్ళు కట్ చేశారు, మోస్తరుగా ఉంది, ఓకే అన్నాం. ట్రైలర్ వచ్చేసరికి చాలా బాగుంది, అదరగొట్టాడు. అంటే ఎవరంటే రవికాంత్ పేరేపు చేశాడు. వెరీ గుడ్. నన్ను అంతా అయిన తర్వాత నేను సినిమా రా కాపీ మొత్తం చూశాను. రా ఫుటేజ్, వితౌట్ డబ్బింగ్, వితౌట్ మ్యూజిక్, వితౌట్ ఎఫెక్ట్స్, ఏమీ లేకుండా చూశాను. ఇప్పుడు నేను ఆ సినిమాలోకి ఇండల్జ్ అవుతేనే, ఎమోషనల్గా ఫీల్ అయితేనే సినిమా హిట్, లేదా నేను నార్మల్ ఆడియన్గా చూశాను, నార్మల్ స్పెక్టేటర్గా తీసుకెళ్ళాడు, పిండాడు. సో ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. సూపర్. రేపు పొద్దున అతనికి ఈ సినిమా తర్వాత నాకు తెలిసి పెద్ద లీగ్లోకి ఖాళీ లేకుండా ఇంకో 2-3 ప్రాజెక్టులు హ్యాపీగా సైన్ చేసుకుంటాడు. హ్యాపీగా పెద్ద లీగ్లోకి వెళ్ళి చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను కూడా. లాస్ట్లో నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇవి నాకు మీ సిస్టర్ కూడా బాగా తెలుసు, షీజ్ ఆర్టిస్ట్. అన్ఫార్చునేట్లీ మీరు 2020లో మిస్ అయ్యారా? బావగారితో బాగానే ఉంటారు కాబట్టి. ఆ పిల్లలు ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు పెద్దది వచ్చి అండర్ గ్రాడ్యుయేషన్, అదే గ్రాడ్యుయేషన్లో. మీ చెల్లెల పేరు లక్ష్మి, శ్రీలక్ష్మి గారు. ఆమె ఎందుకు అలా సడన్గా పోయారు? క్యాన్సరు. అంటే ముందు తనకి లంప్ ఏదో వచ్చినప్పుడు, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు చూసుకోలేదు, సరిగ్గా చెక్ చేసుకోలేదు. ఆ లంప్ వచ్చినప్పుడే కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసి అయిపోయేది. ఎవరికి చెప్పలేదు, తనంతకు తను ఇది బయటికి తెలియకూడదని చెప్పేసి మొత్తానికి పట్టించుకోలేదు.
ఆ లంప్ని ఏదో తనంతకు ఏదో మాయమైపోతుంది కదా అనుకొని పట్టించుకోలేదు. ఆ తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఆయుర్వేదిక్ ఇవన్నీ ఏదో ట్రై చేసింది. ఇవన్నీ కాకుండా 2019లో ఒక్కసారికి బాగా క్యాన్సర్తో ఇది మధ్యలో మా చెల్లెలు ఏంటంటే నడవడానికి కూడా ఇబ్బంది పడిపోయింది. అలా అలా అడుగులేదు, ఏంటిది ఇది మరి ఇట్లా అయిపోయింది ఏంటి నడవడానికి కూడా, అంటే ఇంట్లో నుంచి బెడ్రూమ్లో నుంచి ఇట్లా హాల్లోకి రావడానికి ఏమంటే నొప్పిగా ఉందిరా. సరే అని చూపిస్తే డాక్టర్లు వాళ్ళకి డౌట్ వచ్చి ఒకసారి చెక్ చేయాలన్నారు. మొత్తం చెక్ చేస్తే స్పైన్ దగ్గర క్యాన్సర్ పాకింది. అంటే అక్కడ ఉన్న బోన్స్ నుజ్జు అయిపోయి. సో షీ కాంట్ సిట్ స్టాండ్, కూర్చోగలుగుతుంది కానీ షీ కాంట్ స్టాండ్, పడుకోగలుగుతుంది. ఆ లెవెల్కి వచ్చేసింది. పోనీ అప్పుడు క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది అని చూస్తే 4th స్టేజ్కి వచ్చేసింది. అబ్బా, మీకు తెలియదు మిగతా స్టేజెస్? మిగతా 4th స్టేజ్కి వచ్చేసింది. 1, 2, 3 వదిలేయండి, 4థ్కి వచ్చేసింది. సరే రామారావు గారు బావగారు కూడా తనకు తెలిసిన తనకున్న పలుకుబడితోటి బసవతారకంలో ట్రీట్మెంట్ ఇప్పించారు పెద్ద డాక్టర్ గారితో, స్పెషలిస్టులతోటి. అప్పుడు కొంత ఈ రేడియేషన్ అవన్నీ కొంత తగ్గితే మళ్ళీ ఆయుర్వేదిక్ దీనికి వెళ్ళింది. చూసిన తర్వాత చేసిన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అవి తీసుకున్న తర్వాత మళ్ళీ 6 నెలలకు ఒకసారి చూపించుకుంటే మొత్తం అసలు క్లియరు, పూర్తిగా తగ్గిపోయిందని అన్నారు. అరే సూపర్ కదా అనుకున్నాం. కట్ చేస్తే మళ్ళీ ఇంకో 6 months విజిట్ ఉంటుంది కదా, దానికి ముందే అంటే 6 months లోపలే 3rd monthకి రిలాప్స్, 4th స్టేజ్ భయంకరం. పైగా జాండీస్ కూడా వచ్చింది ఆ టైంలో. ఒళ్ళంతా ఎల్లో, కళ్ళంతా ఎల్లో. అది కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఆ టైమే కరెక్ట్గా మనకి కరోనా. ఎవరిని ఎక్కడికి తీసుకెళ్ళలేము. వాళ్ళు చెప్పేశారు మీరు ఏం చేసినా ఇంకా కష్టం అండి. సో పైలేటల్ క్యాన్సర్ అంటే కూర్చొని ఫ్యామిలీ వాళ్ళందరూ తన పక్కన కూర్చొని మంచి మాటలు మాట్లాడుకుంటూ, అది కూడా కాన్షియస్లో లేదు. ఏదో నాలాంటి వాడు వెళ్ళి మాట్లాడితే ఎక్కడో డీప్లో ఉంటుంది కదా, ఆ దానికి రియాక్ట్ అవ్వడం. ఎన్ని రోజులు వెళ్ళింటారు బాగా దగ్గరగా? అక్కడే కూర్చున్నా ఆ వారం రోజులు. అది ఆ రూమ్లో ఉండి మూలుగుతూ ఉంటేనే ప్రాణంతో ఉన్నట్టు, లేదంటే లేనట్టు. అక్కడే కూర్చొని ఆ వారం రోజులు నిద్రలేదు నాకు. రోజు వెతుక్కోవడం, అర్ధరాత్రి వెళ్ళడం, తలుపు దగ్గర చెవి పెట్టుకోవడం. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఫోన్ పట్టుకొని నా అసిస్టెంట్లకి ఎంత దుర్మార్గం ఉన్నదో చూడండి, రేపు ఏమైనా అయితే రెడీగా ఉండండి రా అని చెప్పుకోవడం. ఏది రోజు ఈరోజు ఏం కాలేదురా, రేపటికి ఇదే మాట్లాడుకోవాల్సింది. నేను ఏం చేయగలవు నువ్వు మాత్రం? కానీ మొన్న మీ బర్త్డే రోజు ఆ పాపని చూసి నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. చిన్న పాప, ఆ పాప మీ దగ్గర ఆ రోజు అది అచ్చు మా చెల్లెల్లా ఉంటుంది. అవును, అందుకే ఆ ఫేస్ కట్ నాకు అందుకే గుర్తొచ్చింది. నేను కూడా మీ ద్వారా నాకు మీ ఫ్యామిలీలో చాలామంది పరిచయం కదా, అది. థ్యాంక్స్ అమ్మా. అయితే గుర్తులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వాళ్ళని కంట్రోల్ చేయడం చూడండి మేము, వాళ్ళకి ప్రిపరేషన్ మేము ఇవ్వడం. రామారావు ప్రిపరేషన్ మెల్లగా ఇస్తున్నాడు. ఆ టైంలో ఎవరు రాలేని పరిస్థితి. ఈలోపు హర్ష ఒక వైపున చెప్పి మెసేజ్ పెట్టించాం, దయచేసి ఎవరు రాకండి. అవును, హర్ష పెట్టిన మెసేజే నేను చూశాను. మహాప్రస్థానానికి నువ్వు కూడా వద్దు శివ రావద్దని చెప్పావు. కరోనా ఏం చేయలేము పరిస్థితి. ఏమో ఎట్నుంచి ఎవరికేమో వచ్చినా మనల్ని తిట్టుకుంటారు. ఆ టైంలో మనం లేనిపోని ఇంకోటి చేసినట్టు అవుతుంది. కానీ ఆ పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లలు ఇప్పుడు అదే చెప్తున్నా కదా, పొలిటికల్ సైన్సెస్ తీసుకుంది పెద్దది. బెంగళూరులో
అజీంజీ ప్రేమ్జీ వాళ్ళు ఉన్నారు కదా అజీం ప్రేమ్జీ. అజీం ప్రేమ్జీ వాళ్ళ దీంట్లో చిన్నదేమో 10th ఈ సంవత్సరంతో అయిపోతుంది. ఇంకా తర్వాత ఏం చేస్తుందో. ఆ చిన్నదాన్నే చూసా రాత్రి 12 సుమగారితో హగ్ చేసుకొని మంచిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. చాలా మంచిగా అనిపించింది. అదే అనిపించింది. సో సాడ్ లైఫ్లో అన్నీ ఉంటాయి కదా. కానీ సడన్గా మీ కెరియర్లో లెక్క చూసుకుంటే నాకు తెలిసి ఒక 3-4 సంవత్సరాల్లోనే ముగ్గురిని పోగొట్టుకున్నారు. 3 అమ్మ నాన్న 4 సంవత్సరాలను కూడా అనుకోవచ్చు. అమ్మ నాన్న చెల్లెలు నాకు బాగా దగ్గరగా ఉన్న ఆవిడ ఆల్మోస్ట్ పిల్లల్లాగా పెరిగినట్టు రాము వాడు నిజంగానే. అవును మీ ఇంట్లో ఫంక్షన్కి కూడా రాము వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. నేను చూశాను చిన్న పిల్లలు పాపం. వాడికి చిన్న పిల్లలు. అవును. ఆ అబ్బాయి కూడా కరోనా కదా. కరోనా కాదు, వాడికి ఏమైందంటే అయ్యప్ప మాల వేసుకున్నాడు. వేసుకొని ఆ మాల అప్పుడు చాలా నిష్టగా ఉన్నాడు. వెళ్ళి వచ్చిన తర్వాత ఆ రోజు 31st రోజు నాతోటి సంతకాలు పెట్టించుకున్నాడు. శాలరీలు పంపించాలి కదా. నేను షూటింగ్లో ఉన్నా, సంతకాలు పెట్టాను. మధ్యాహ్నం తిని పోరా అన్నాను. లేదు సార్ వెళ్తాను హడావిడిగా వెళ్ళాడు. 3:30-4 గంటలకు అప్పటికి మాల వచ్చిన తర్వాత మాల తీసేసాడు. మాల తీసేసి 31st నైట్ వీడు 3:30 ఆ ప్రాంతంలోనే వీడు ఇంకో ఫ్రెండు 40 రోజులు పాపం ఎండ పెట్టుకొని ఉన్నారు కదా. కూర్చొని ఏమంది తాగారో తెలీదు, ఫాస్ట్గా తాగినట్టున్నారు. అది సడన్గా కొట్టేస్తుంది కదా హార్ట్కి. సడన్గా నాలుగగా ఖర్చేసి ఇలా అంటుంటే కంగారు పడ్డారు. వెంటనే నాకు ఫోన్ వచ్చింది. నేను షూటింగ్లో అంటే ముందు సుధీర్కి చెప్పి అర్జెంటుగా కేర్ హాస్పిటల్ తీసుకెళ్ళి చెప్పు, అడ్మిషన్కి చెప్పి నేను చెప్పానని చెప్పి చేసాం. ఆ నైట్ కొంచెం అన్నీ అంటే ఓకే అన్నారు. నార్మల్ స్టేజ్ కొంచెం ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి కాస్ట్ మళ్ళీ మాకు తెలిసిన వాళ్ళ అదే ప్రొడ్యూసర్ వాళ్ళ పెద్ద హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఉంటే అక్కడికి మార్చాం. వాళ్ళు చెప్పడం ఓన్లీ ఆ డ్రింక్ వల్ల ఆ మందు ముట్టుకోవడం వల్లే అయ్యింది. గట్టెక్కేసాడండి, ప్రాణానికి హాని లేదు అన్నారు. 2 రోజులు అమ్మయ్యా అనుకున్నాను. 3వ రోజు నైట్కి లేదు అన్నీ పీకేసుకుంటున్నాడండి, కష్టమే అన్న. రాత్రి 10:30కి మెసేజ్ అవుట్. నేనేమో ఆ పిల్లకి ఎలా చెప్పాలా అని ముందు సుధీర్ని ప్రిపేర్ చేసి వెళ్ళరా మెల్లగా చెప్తుండు, అలా ఇలా అని మెల్లగా నాన్స్తుండు. తెల్లారి 4:30-5 గంటలకు వెళ్దాంలే, వెళ్ళిన చేసేది ఏం లేదు, కంగారు పడకు, వాళ్ళు ఏదో చేస్తుంటారు, ఫార్మాలిటీస్ ఉంటాయి. నెమ్మదిగా తెల్లారి 4:30-5 గంటలకు చెప్పి మెల్లగా తీసుకెళ్ళి వాళ్ళకు వీళ్ళని తీసుకెళ్లకుండా బాడీని తీసుకొచ్చేసాం అక్కడి నుంచి. అది చెప్తున్నా ఇవన్నీ సడన్గా 4 సంవత్సరాలు. అవును రాము కూడా మీ ఇంట్లో పెరిగిన పిల్లోడే కదా ఫస్ట్ నుంచి. ఇప్పుడు సరే ఇదంతా అయిపోయింది. మంచి రంజులో ఎలక్షన్స్ హడావడి జరిగింది. ఎప్పుడెప్పుడు అడుగుతారా జరిగింది. ఏంటి సంగతి? ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది? ఈసారి నాకు నిజంగా తెలియదు ఎలా ఉంటుందో. ఈసారి నిలబడే వాళ్ళని బట్టి ఉంటుంది. కానీ అంత హడావుడి జరిగింది కదా, ఇప్పుడు అన్నీ అనుకునేవి నెరవేర్చారా మీ కమిటీ అంతా? మా కమిటీ అంటే నేను విష్ణుకి సపోర్ట్ చేసినందుకు ఎస్ అంటే అవును మీరు విష్ణుకే సపోర్ట్ చేశారు. రాయల్గా ఫస్ట్ నుంచి కూడా Day 1 విష్ణునే కరెక్ట్ అని చెప్పారు. మీరు గారు నరేష్ గారు కానీ అలా నించున్నారు, మీరు గెలిపించారు కూడా. ఇక్కడ కొన్ని ఏవైతే మౌలికమైన ఉన్నాయో అవన్నీ మామూలుగా జరగాల్సిన రొటీన్గా జరగాల్సినవన్నీ చేశారు. ఫండ్ రైజింగ్ ఒక్కటి చేయాలి, ప్లస్ బిల్డింగ్ది విష్ణు క్లియర్గా చెప్పాడు, మీకు ఆల్రెడీ ఈ గచ్చిబౌలి దగ్గర ల్యాండ్ ఉంది, ల్యాండ్ రెడీగా ఉంది, మీరు అంటే ల్యాండ్ కన్స్ట్రక్షన్ కోసం మనం ఆ ల్యాండ్ ఇస్తాను, కన్స్ట్రక్షన్ మీరు మనం ఇక్కడి నుంచి ఇందులోంచి తీసుకొని చేయాలి, మిగతా వాళ్ళని ఎవరిని కావాలంటే వాళ్ళని ఫండ్ అడుగుతాం. ఇది అని సభ్యులంతా ఏమన్నారంటే జనరల్ బాడీ మీటింగ్లో, ఫస్ట్ జనరల్ బాడీ ఏజిఎం ఫస్ట్, సెకండ్ది కూడా కాదు నేను చెప్తే, ఫస్ట్ దాంట్లో అందులో అప్పుడేం చెప్పామంటే అదొకటి ఉంది. రెండోది ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉందో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మొత్తం అంత పడగొట్టి అక్కడ పెద్ద బిల్డింగ్ లేపుతున్నారు, అది పెద్ద బిల్డింగ్ అవుతుంది. వాళ్ళు ఏం ప్రపోజల్ చేశారంటే
మీరు ఒక ఫ్లోర్ అంతా ఫ్లోర్ మీరు తీసుకోండి, మీకు అంతకంటే ఏముంటుంది. మ్యాక్సిమం అంటే ఆఫీస్ రూమ్ కావాలి, మీకు కావాల్సింది ఏమైనా ఉంటే మీటింగ్ రూమ్ కావాలంటే ఒకటి జనరల్ కామన్గా ఉండేది ఉంటుంది. ఒకవేళ మీ వాళ్ళు ఏదైనా టేబుల్ టెన్నిస్ ఒక అడుగుంటే ఏదన్నా అందులోనే ఆడుకోవచ్చు. అలాంటివి కూడా ఇది ఉన్నాయి అన్నీ. ఫ్లోర్ అంటే చాలా పెద్దది కదా, హ్యూజ్ పెద్దది. అవును. అంటే వాళ్ళందరికీ చెప్పారు ప్రపోజల్, ఇది మీ ఇష్టం, మీరు ఇదంటారా అదంటారా. అందరు ఏమన్నారంటే మాకు గచ్చిబౌలి అంటే చాలా దూరం, ఇక్కడైతే ఓకే అన్నారు. ఇప్పుడు అది పడితే పడగొడితే అది కట్టడం మొదలెడితే అప్పుడు వీ కెన్ టేక్ ఇన్ టు దట్. ఓకే, దానికి ఒక కంక్లూజన్ అయితే ఉంది, ఒక డిస్కషన్ అయితే జరిగింది. అది మేము ఒక్కళ్ళము అనుకున్నది కాదు, ఈ పైన విష్ణు వీళ్ళు ఒక్కళ్ళు మాత్రమే అనుకొని చేసింది కాదు, సభ్యులందరూ కూర్చొని అందరూ అనుకుని ఆ రోజు వచ్చిన సభ్యులు, ఏజిఎంలో వచ్చిన సభ్యులు. మళ్ళీ ఎప్పుడు ఉంటున్నాయి ఎలక్షన్స్? మార్చికి రావాలి కదా. మార్చికే. మీరు వైఎస్ జగన్ గారు ఒకేసారి వస్తారేమో. అంతే. ఇక్కడ రాజకీయాల గురించి పట్టించుకుంటారా మామూలుగా? ఎవరు? మీరు మామూలుగా రెగ్యులర్ రాజకీయాల గురించి ఫాలో అవుతారా? చూస్తాను కానీ నేనేం పెద్దగా నాకు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. రియాక్ట్ అవ్వరేమో? రియాక్ట్ అయ్యేది అవుతుంటా, మామూలుగా ఎనీ పౌరుడిగా ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవుతుంటా. రాజకీయం గురించి అందరు అడిగారు ఏంటి మీరు వస్తారా, రావాలనుకున్న టైంలో వస్తాను, నాకు ఇంట్రెస్ట్ కలగాలి కదా. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దీనికి కాదు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి. ఓ వెరీ గుడ్. రావాలంటే అది నేర్చుకొని రావాలి, సేవ చేయాలి, జనాలతో తిరిగే కదా. ఉత్తపుణ్యానికి కాదు కదా. ఐ హ్యావ్ టు లెర్న్, ఐ హ్యావ్ టు నో, దెన్ ఐ కెన్ కమ్. అవి లేకుండా మాత్రం రాను. ఏదైనా సరే ప్రాక్టీస్ మీద ముందు క్లారిటీ ఉండే వస్తారు. ముందు మొత్తం అంతా క్లియర్గా ఆ క్లారిటీ ఉంటే ఎస్, లేకపోతే మనం అక్కడ దిగిన తర్వాత మనం అంతా అయోమయంలో ఉన్నామంటే మనం ఏం చేయలేము. ఒకరికి నిజంగా మంచి చేయాలన్నా ఏం చేయలేము. కానీ ఇప్పుడు రాజకీయాలు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మంచి చేసే పరిస్థితి ఉందంటారా? ఎప్పుడు ఉంది, ఎప్పటికీ ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది, రేపటికి కూడా ఉంటుంది. అయితే చెయ్యాలన్న ఉద్దేశం మీకు ఉందా లేదా అన్నది మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఉంది అంటే డెఫినెట్గా 4-5 కొండలు ఈజీగా అలా కదిపి పని ఈజీగా జరిపించగలుగుతారు. అధికారం ఉండే పవర్కి అట్లా అంతే కదా. నిజంగా చెయ్యాలని ఉంటే డెఫినెట్ సునాయాసంగా చేస్తారు. లేదు అనుకుంటే అలాగే ఉంటుంది. మనకు తెలియలేదు అనుకోండి, అందులో ఉండే లోటుపాట్లు తెలియకపోతే జరగనివ్వరు. ఇప్పుడు నాకు లోటుపాట్లు తెలిసే అనుకోండి, అప్పుడు ఈజీగా నేను చేయడానికి ఎలా మనీ జనాలకి సేవ ఎలా చేయాలో అవన్నీ ఫండ్స్ తెప్పించుకోగలుగుతారు. లేదనుకోండి దానివల్ల కుదరదు, దీనివల్ల కుదరదు, దీనివల్ల రాదు, దానివల్ల రాదు, అక్కడతో ఆగిపోతుంది. మనకి అసలు నాకు ఈ పాయింట్ తెలియదు నిజంగా. మీకు ప్రత్యక్ష రాజకీయాల మీద ఒకవేళ వస్తే ఇంత నేర్చుకొని రావాలి ఎంత అసలు మీకు ఇంట్రెస్ట్ ఉన్న సంగతి కూడా తెలియదు నాకు. ఇంట్రెస్ట్ అంటే రెగ్యులర్ కాదు. ఈ మధ్యన ఎవరో అడిగితే అవును నిజమే కదా, వై నాట్ వి. ఎంతసేపు పక్కన వాళ్ళు ఎప్పుడో ఒకటి రావాలి ఎప్పుడో ఒకటి అనుకోవడం తప్ప మనం ఎందుకు రాకూడదు? వచ్చినప్పుడు నేర్చుకొని ఎందుకు రాకూడదు? నిజంగా చెయ్యాలంటే మీ పరిధిలో ఎంత చేయగలుగుతారో అంత చేయండి. వస్తే ఏ పార్టీ తరపు నుంచి వస్తారు అదో చెప్పలేను ఇప్పుడు. అది అప్పుడున్న రాజకీయ పరిస్థితి కాబట్టి. ముందు నిజంగా నాకు రావాలంటే ముందు 6 నెలలు దాని మీద క్షుణ్ణంగా పొలిటికల్ సైన్స్. ఎందుకంటే మా తాతగారు పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు. అవునా? హీ వాజ్ ఎమ్మెల్యే, మా యానంకి ఎమ్మెల్యే, ఫస్ట్ ఎమ్మెల్యే. ఓ మీ తాతగారి పేరు? తాతయ్య కనకాల. ఫస్ట్ ఎమ్మెల్యే ఫర్ ఇండిపెండెంట్ కాంగ్రెస్. అంటే ఫ్రెంచ్. ఓకే, యానం దీనికి. మా తర్వాత మా నానమ్మ ఎమ్మెల్సీ, నానమ్మ కూడా. ఓ మీరైతే రాజకీయాలు ఉన్నాయి మీ ఫ్యామిలీలో. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మా బాబాయ్ కొంచెం యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాడు, బీజేపీలోకి. ఓకే, యానం బీజేపీలో ఉన్నాడు. ఆయన పేరు రామదాస్ కనకాల గారు. ఓకే ఓకే. ఇంకా మీ జరుగుతూ ఉంది మీ. ఓకే ఓకే, సూపర్. అయితే ఉంది రాజకీయంగా కూడా రాజీవ్ కనకాల గారి ఎంట్రీ ఉంది. అంటే నాట్ దట్ ఏదో వచ్చేయాలి ఇంకోటి. వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేర్చుకొని వచ్చి చేస్తాను. ఎందుకంటే ఈ మధ్యన చూస్తున్నాం కదా, పేరు ఊరికే వచ్చామా, ఏదో ఉన్నామా, పోయామా, ఏదో సీట్ వచ్చింది బాగా ఎక్కాము, సీట్ ఎక్కాము బాగుంది అనుకుంటే కాదు. యూ హ్యావ్ టు బీ అవైలబుల్, యూ హ్యావ్ టు డూ, దెన్ గో. వచ్చిన దానికి ప్రయోజనం ఉండాలి. సుమ గారు, మీరు ఏం మాట్లాడుకుంటారండి ఇంట్లో మామూలుగా? అంటే నేను వేరే సరదాగా అడుగుతున్నాను, ఇట్లాంటి పాలిటిక్స్ గురించి మాట్లాడినప్పుడు. కానీ పాలిటిక్స్ గురించి తక్కువే. ఏం మాట్లాడుకుంటారు మామూలుగా? పాలిటిక్స్ గురించి మీకు టైం ఇస్తుందా? మీకు ఒక అరగంట టైం ఇస్తుందా రోజు మొత్తం మీద? కాల్ షీట్ ఇస్తుందా? లేదు, మాట్లాడుకునే అవకాశం ఉంది.
ఈ మధ్యన అదే ఆవిడ బిజీగా ఉండడం ఎక్కువగా ఇదే ఈ మీరు అన్నారు కదా మార్నింగ్ 6:30కి చూస్తున్నారు క్లాసు, అలా సాయంత్రం కూడా ఉంటుంది. అవునా? 9:30 వరకు. ఓ బాబోయ్, మీలాగా నేనుంటే వదిలేస్తాను. ఉంటుంది, మాట్లాడుకుంటాం. వచ్చి చెప్తుంది ఇది ఇప్పుడు సినిమా ఇంతవరకు వచ్చింది, అంతవరకు వచ్చింది, ఏదైనా డౌట్లు ఉంటే అడుగుతుంది, క్లియర్గా చెప్పేస్తా ఇది 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 ప్రొసీజర్. దేని మీద విభేదాలు వస్తాయి ఫైట్ ఇద్దరికి? అంటే కొన్ని ఇప్పుడు సినిమా ప్రొడక్షన్లో ఉందనుకోండి, అక్కడ విభేదాలు వస్తాయి. నువ్వు ఇది నీకు తెలియంది నువ్వు పక్కన వాళ్ళు నమ్మేసి వెళ్ళిపోతున్నావు. కరెక్ట్. నువ్వు చెప్తారా సలహాలు? నువ్వు ఇది చేసిన తప్పు 100% తప్పు. నీది ఎవరు చెప్పారో తెలియదు, మిడిమిడి జ్ఞానం వచ్చి చెప్పారు. నేను సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్గా 23 సంవత్సరాలు, అంతకుముందు 10 సంవత్సరాలు వేసుకుంటే 33 సంవత్సరాలు నేను సినిమా ఇండస్ట్రీలో. పైగా నేను ప్రొడక్షన్లు చేసిన వాడిని. నాకంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలియదు కదా, నన్ను అడగాలి కదా ఒక సజెషన్ అని. ఇట్లాంటివి ఉంటాయి. ఇట్లాంటి ఎందుకు చెప్పలేదు చిన్నవి. అదే తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు ఈ చిన్నది ఇది కూడా, దీనికి కూడా ఇది పొరపాటున ఎవరన్నా మీడియా వాళ్ళకి తెలిస్తే వాళ్ళిద్దరి మధ్య లేదు, వాళ్ళిద్దరు అయిపోయింది ఇట్లాంటి అసలు అంతవరకే. ఎందుకంటే జాగ్రత్తగా ఉండడం కోసం. సుమ గారు వాళ్ళ మదర్ విమల గారు ప్రజెంట్స్ అని చెప్పేసి చేస్తున్నారు. ఆవిడకి మామూలు ఆనందంగా అది అసలు ఆవిడకి ఏదో అంటారు కదా, అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది. అలా 80 ఏట ఆవిడ ఫుల్ యాక్టివ్గా ఉంది. ఆవిడ చెయ్యి ఊపేస్తుంది అసలు అంటుంది. అవును, ఎవరిని కనబడితే అంటుంది అసలుకి. చాలా షీఈస్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. వాళ్ళ జీన్స్ అలాగే ఉంటాయేమో, అంత యాక్టివ్గా. పైగా ఇప్పుడు తను ప్రొడ్యూసర్ అవ్వడం, మనవడు హీరో అవ్వడం, ఆ ఖ్యాతి ఎవరికి వస్తుంది? ఎవరికి లేదు. అదే 80 ఏట ఆవిడకి వచ్చింది. అవును, అదే చెప్తున్నా. గ్రేట్, అంతే, గ్రేట్. అది వాళ్ళ అలాంటి కూతుర్ని కనబట్టి ఆమెకు అదృష్టం తగిలింది. లక్కీగా మనవాడి సినిమాకి ప్రొడ్యూస్ చేసే అవకాశం రావడం అంటే తమాషా కాదు. రేపు పొద్దున జాక్పాట్ కొట్టింది అనుకోండి, ఇంకా మాట అసలు ఎవరు నో అంటదేమో. కళ్ళజోడి పెట్టి ఎవడైనా మన చేతులు కట్టు కూర్చొని ఈ కథ ఇంటే బాగుంటుంది ఏమంటే, ఈవిడిల్లా మలయాళంలో ఒకటి ఉంది సినిమా, అది తీసుకొచ్చి రీమేక్ చేద్దాం అంటారు. బాగుంది. ఆవిడ సిస్టమాటిక్ లైఫ్. యోగా అసలు ఆమె యూట్యూబ్లో ఆమె వీడియోస్కి ఎంత ఆదరణ ఉందో తెలుసా? నేను అడుగుతా సొమ్మని ఆమెనిచ్చే నాకు, ఆమెనిచ్చే తీసుకుపోతానంటే నో షీఈ్ మై ప్రాపర్టీ అంటే సుమ గారు. సిస్టమాటిక్ లైఫ్ పాపం. అంటే మధ్యలో అంటే కొన్నిసార్లు కొంత తెలుసు, కొంత తెలియదు. ఎవరో సైకిల్ తొక్కమన్నారు, సైకిల్ ఇంట్లో ఉంది, తొక్కడం రోజు తొక్కేస్తుంది. ఆ తొక్కి మోకాలు అరిగిపోయి అది కొత్తసేపే తొక్కాలి. ఈ ఎవరో చెప్పారు 2-3 గంటలు తొక్కితే ఏమవుతుంది? ఉన్నది గుజ్జంతా పోతుంది. అలాంటివి వస్తుంటుంది. అప్పుడు నవ్వు వస్తుంటుంది తప్ప నాకు. కానీ అదర్వైజ్ వెరీ సిస్టమాటిక్ అండ్ ఫుడ్ విషయంలో వెరీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉంటుంది. అసలు ఉప్పు, ఆవిడకి షుగర్ ఉంది, స్వీట్ తినేదేదో. ఈ మధ్య కాలంలో ఆవిడని బతిలాడి 80 ఏళ్ళు వచ్చాయి, కొంచెం తినండి ఏం కాదు, టేస్ట్ చేయండి అలా అనుకోండి, తెలుస్తుంది. ఊరికే అన్ని వద్దు అనకండి. అబ్బే వద్దునా షుగర్ నో అంటుంది. అరే కొంచెం తినండి పర్లేదని. అసలు అత్తగారి దగ్గరికి వచ్చేళ్ళకి ఫుల్ యాక్టివ్ అయ్యారు రాజు. ఎంజాయ్ చేస్తారా బాగా? ఇట్లా జోకులు వేస్తా? లేదు, నేను ఇలాంటివి ఏం చేయను, ఆవిడతో మామూలుగానే ఉంటాను. నాకు కానీ ఆవిడ చేసేవన్నీ నవ్వొస్తాయి ఇలాంటివన్నీ. సొమ్మగారికి ఈ ఒక్క బిట్ వరకు పంపిద్దాం అమ్మా. ఫ్యాంటాస్టిక్ రాజు. ఆవిడ చూస్తే కోపం వచ్చేస్తుంది ఆవిడకి, కానీ ఆంటీ ఏమనుకోకండి, సరదా కోసమే అంతే, క్షమికను. ఒక ఇన్సిడెంట్ చెప్పారు నాకు సుమ్మగారు. మీరు కనుక ఫస్ట్ మలయాళం కేరళ వెళ్ళినప్పుడు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం మీకేదో పెట్టారు. అది ఏం లేదు, పాలు అరటిపండు డైరెక్ట్ పెట్టేస్తారా? అంత అరటిపండు ముక్కలు కోసి
పాలలోకి వేసి వచ్చిన ప్రతి ఓడు నోట్లో పోయడం మనకి. మనం మింగామా లేదా ఆడికి అనవసరం. పైగా వాళ్ళది భాష మనకు రాదు. నేనేమో మింగడం. ఒక 50-100 మంది పోస్తే ఏంటది కడుప గండిపేట. 50-100 మంది పోస్తారా? వచ్చిన ప్రతి వాళ్ళు అదే రివాజ్ వాళ్ళకి. ఓకే. కొంచెం కొంచెం వాళ్ళకి కొంతమంది పెద్దవాళ్ళకి కనపడదు కాబట్టి చెంచాడు పోస్తారు. ఆ చెంచాలు చూసుకుంటే ఎంత అవుతుంది. పైగా నాకు పాల వాసన పడదు. మీకు పడదా పాల వాసన? కాఫీలోకి అయితే ఎస్, మళ్ళీ పాలు లేకుండా కాఫీ తాగలేదు. బ్లాక్ కాఫీ అంటే నేను తాగలేదు. ఇది మళ్ళీ సౌత్ ఇండియన్ ఇవంటే ఓకే. మామూలుగా పాల వాసన అయితే చిన్నప్పటి నుంచి ఇది ఎందుకో ఎలర్జీ ఉంటుంది కొంతమందికి, నాకు అలవాట్లేదు. కాబట్టి అదే పాలు మళ్ళీ నాకు అక్కడ నోరు మూసుకొని అదే నోరు తెరుచుకొని అదే సొమ్ము కోసం ఎన్ని చేశారండి. అయ్యో పాపం. పైగా నాకు భలే ఎపిసోడ్లే. ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత అక్కడికి వెళ్ళాం. నేను, మా అమ్మ, సుమ, అంటే మా చెల్లెలు, నా వైపు నుంచి మా చెల్లెలు, మా అమ్మ, నేను, సుమ, వాళ్ళంతా బంధువులంతా అందరూ కూర్చున్నారు బయట. నేను లోపల కూర్చున్నా. మొత్తానికి బయటకు వచ్చి కూర్చున్నా. ఇటు అటు చూస్తే అంతా ఒక 30 మంది 40 మంది, అందరూ 90+. పైగా ఒక్కళ్ళు కూడా యంగ్ వాళ్ళు కనపట్లేదు. ఏదేంద్ర బాబు 90+ ఒక్కొక్కళ్ళు వచ్చారు. అంతా ఇలా ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు వాళ్ళ యోగక్షేమాలు. ఎవరు వీడు ఇంకోటి ఏంటని వాళ్ళకి తెలియదు నేను తెలుగువాడిని అని. ఓకే. అయిన తర్వాత ఒకతను నా పక్కన కూర్చొని చక్కగా మలయాళంలో మాట్లాడుతున్నాడు. ఏమని నేను నవ్వుతున్నా. నేను ఒకసారి వెతుక్కుంటున్నా, సుమా ఎక్కడున్నావు నువ్వు అని. నేనేమో తెలుగులో కెమెరా ఉంది కాబట్టి చెప్పను. నాకు మన ఒరిజినల్ అమ్మ బాబోయ్. అయిన తర్వాత లాస్ట్లో ఇంకా తట్టుకోలేక సుమా ఒక్క నిమిషం రావా వచ్చింది. మలయాళీ కాదు తెలుగువాడు అంటే నాకు కర్లీ హీరో అని చూసిన తర్వాత ఈ లోపల నేను కాసేపు నాకు నా ఎంజాయ్మెంట్ నాకు వచ్చేసింది. ఇప్పుడు మొన్న మంచి కూడా సుమ గారు ఒకటి పంపించారు నాకు. 100 సంవత్సరాలు దాటిన ఒక ఆయన వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పటికీ లాయర్గా కంటిన్యూ 98. ఇప్పటికి మొన్న రీసెంట్గా ఒక 15 రోజుల కింద పంపించారు. ఆయన 98లో రోజు ఆఫీస్కి వెళ్తారట. ప్రాక్టీసింగ్ లాయర్ అట. పెద్ద లాయర్, ఊరు మొత్తానికి పెద్ద లాయర్. పాలక్కాడ్ మొత్తానికి. పాలక్కాడ్. అదేం జీన్స్ అసలు ఫెంటాస్టిక్ అనిపించింది. వీళ్ళ అమ్మమ్మకేమో 100 అంటే వీళ్ళ అమ్మకి 80 ఉన్నాయి కదా. వాళ్ళ అమ్మ అంతే. ఆవిడ పోయారు అనుకోండి, ఆవిడ చాలా కాలం అయిపోయి 100+ వరకు ఉన్నాడు ఆవిడ. అందరూ వీళ్ళు పెద్దమ్మకి నాకు తెలిసి 84 ఉంటాయి. ఓకే. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు, మళ్ళీ ఇంకొకళ్ళు కాదు. అది పని వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడు చూసినా మేడం అమ్మగారు ఏం చేస్తున్నారంటే లోపల ఏదో పని చేస్తూనే ఉంటుంది అంటది. నిజమేనా? తన రూమ్లో తాను పని చేసుకుంటుంది. ఆవిడ రూమ్ చాలా నీట్గా ఉంటుంది. నీట్గా ఆవిడకి కావాల్సిన ఫుడ్ అవన్నీ చక్కగా. నో ఉప్పు ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, పద్ధతిలో ఎంత కావాలో అంత. సూపర్ అసలుకి. అయితే ఇప్పుడు ఈ సుమ గారికి మేము 100 సంవత్సరాలు వచ్చిందాక యాంకరింగ్ చేస్తామంటే మేము మా చిన్నప్పుడు మేము చేసేవాళ్ళం అని చెప్తుండేవాళ్ళం మేము. వెరీ నైస్. ఎనీవే సూపర్ ఇంటర్వ్యూ. నాకైతే చాలా ఎంజాయ్ చేశాను. బబుల్ గమ్ అనే ఒక బ్యూటిఫుల్ మూవీతో ఆ సినిమాకి కూడా నాకు చెప్పారు సుమ గారు, ఒక ఫ్యామిలీ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎందుకంటే అది మీరు చెప్పండి. రైట్. అంటే సినిమా ఏ సర్టిఫికేట్ వచ్చింది కానీ నిన్న సుమ కూడా ఏదో స్టేజ్ మీద మా అబ్బాయికి ఏ గ్రేడ్ వస్తుంది అనుకుంటే అక్కడ తేలేదు కానీ ఇక్కడికి తీసుకొచ్చాడు అని అనింది. కానీ నవ్వులాట కోసం అనింది. కానీ దాట్ షుడ్ బి వాచ్డ్ బై ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్. కరెక్ట్. ఇట్స్ నాట్ జస్ట్ యూత్ ఒక్కళ్ళే కాదు, అవును, ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్. ఐ డోంట్ సే కొన్ని సీన్లు వస్తాయి కావాలంటే చిన్నపిల్లలకి కళ్ళు మూసేస్తే సరిపోతుంది ఆ ఒక్క 2 నిమిషాలు. మిగతావి అయితే సీన్ కంటెంట్లు అన్నీ కూడా ఇట్ ఈస్ ఫర్ ఆల్ ది మెంబర్స్, అటు యూత్ అండ్ ప్లస్ ఫ్యామిలీ. ఇప్పుడు ఇది టాపిక్ వచ్చింది కాబట్టి గుర్తొచ్చింది నాకు.
సుమ గారు కొంచెం మీరు ఎవరైనా లేడీస్తో మాట్లాడుతుంటే కనుక కొంచెం జాగ్రత్తగాను కొంచెం మిమ్మల్ని అబ్జర్వ్ చేసి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారనే ఒక ధోరణిలో మిమ్మల్ని ఎంక్వైరీ చేసేవాళ్ళు. చేసిందా? చేశారు. అవునా? మీరు మీ ఇంటికి తీసుకెళ్లారు ఒక ఆర్టిస్ట్ని. ఆ, ఒక సందర్భంలో ఏదో ఒక సినిమా సందర్భంలో ఆ. మాట్లాడితే అరగంటకు ఒకసారి సుమకు అవసరం లేకపోయినా అవునా? మీకు చెప్పిందా? నాకు చెప్పింది. ఆ టైంలో ఏమైందంటే ఒక ఆర్టిస్ట్ని, లేడీ ఆర్టిస్ట్ని, ప్రొడ్యూసర్లు ఇద్దరం, నేను ఇంకో ఫ్రెండ్, అవును, కరెక్ట్. ఇద్దరం ఫ్రెండ్లు. వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్కి ఏమంటే అతనికి అప్పచెప్పారు, ఆ అమ్మాయి దిగంగానే రూమ్లో ఏర్పాటు చేయాలి. ఆ అమ్మాయికి ఏదో మొత్తానికి నచ్చలేదు, రూమ్ నచ్చలేదు. సరే అంటే రూమ్ మార్చేంత లోపల ఇటు రామ్మా, ఇక్కడ రా, మా ఇంట్లో ఉండు, చాలా పెద్ద ఇల్లే కాబట్టి ఉండమని కాదు, ఈ రూమ్లో ఇక్కడ ఉండు, ఈ లోపల రూమ్ మార్చగానే వెళ్ళిపోదు కానీ అని చెప్పేసి, భోజనం అంటే వచ్చిన తర్వాత భోజనాలు అవన్నీ చూడాలి కదా, రామ్మా అని చెప్పాను. వచ్చిన తర్వాత పైన మామూలు కూర్చొని మాట్లాడుతున్నాం. అప్పటికి బయటికి వెళ్ళి వచ్చింది, ఎవరో చెప్పినట్టున్నారు, ఒకళ్ళు ఎవరో ఉన్నారు. ఈవిడ ప్రతి నాకు అర్థం కాలేదు, ఇంకా యాజువల్గా మాట్లాడుతున్నాను, ప్రతి చూసింది, షీఈ్ మై వైఫ్ సో అని చెప్పేసి అన్న, ఓ హాయ్ అని మాట్లాడింది, వెళ్ళిపోయింది. అక్కడి నుంచి దాదాపు ఒక 4-5 సార్లు వచ్చి వెళ్ళిపోయింది. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో ఈవిడికి ఏదో మండుతోందా అని. సరే, కామన్ ఇష్యూస్. మళ్ళీ ఆవిడని హోటల్ రూమ్కి పంపించేంత వరకు ఈవిడ మనసు ఉండదు. అదే నాకు చెప్పింది, ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వెళ్ళి తొంగి చూసేవాడిని వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అని. కాఫీ కావాలా రాజు అని వెళ్ళేదంట మధ్యలోకి. అన్నీ చెప్పింది సరదాగా. అంటే మీ మీద అది కూడా ఉండింది, ఒక కన్నేసి పెట్టారు. ఎప్పుడు ఉండింది ఇప్పుడు కూడా ఉందా? ఇప్పుడు కొంచెం సన్నం అయితే మళ్ళీ ఉంటుంది. ఇప్పుడు కొంచెం సన్నబడాలి అయితే 3 నెలల తర్వాత అయితే ఉంటుంది. అంతకు ముందు కూడా ఎప్పుడన్నా ఇట్లాంటి మధ్యలో ఎవరన్నా అయినాయి? అలాంటి కాదు, బట్ ఉంటుంది కదా పొసెసివ్నెస్. వీడు మహా తుంటరోడు, మామూలుగానే కోతి, మళ్ళీ అనవసరంగా ఎవరైనా హీరోయిన్ పక్కన చేస్తే సీను, అబ్బా ముమైత్ ఖాన్తో, నిజంగా ముమైత్ నా ఫ్రెండ్, తనతో నేను మామూలుగా ఇందాక పేరు చెప్దామా వద్దని ఆలోచిస్తున్నా. ముమైత్ ఖాన్ మీకు ఏంటని. ముమైత్ చాలా ఫ్రెండ్ నాకు. ఆ పిల్ల రౌడీ, అవును, ఆల్మోస్ట్ మగరాయుడు. ఆ పిల్ల మామూలుగా మాట్లాడితే ముమైత్ ఆ సీన్లన్నీ చూసి మా పున్నమి నాకు, అబ్బా ఎంత అవసరమా, నేను కాదు అక్కడ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్, ఆయన ఇలా కావాలన్నాడు, చేశాడు, నేనేమైనా కావాలన్నానా, నేను చేసాను, అబ్బా ఇట్లా ఉంటాయి నాకు. వెరీ నైస్. నేనే కావాల్సి తర్వాత కూడా మిగతావి చూపించడం మొదలెట్టాను. మళ్ళీ ఇంకొక 2-3 సినిమాలు చూసావా, తర్వాత కూడా నన్ను ఎలా కావాలంటున్నారు అని చెప్పేసి కొన్ని సాంగ్స్ చూపించాను. సర్రని కాలుతుంది తనకి, చాలా పొసెసివ్నెస్. అంతేగా. వెరీ నైస్. మీకుండదు? ఎందుకుండదు, నాకు 1000 రెట్లు ఉంటుంది. ఉంటుంది, అది నాకు తెలుసు. ఎలాగంటే మీరు ఒక రోజు ఫోన్ చేశారు అర్ధరాత్రి పూట. అమ్మో, ఆ రోజు ఎందుకు అంత కోపం వచ్చింది మీకు? అంటే మాట్లాడిన విధానం అది నాకు నచ్చలేదు. అతను కమెంట్ చేయడం ఒకళ్ళు ఏదైనా ఓకే, అతను పద్ధతి అది కాకుండా ఇంకో పద్ధతిగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని కూతురు జోలికి వెళ్ళేసరికి మండింది. దాంతో నాకు అంటే లిటరల్గా మీరు నమ్మరు, నాకు మీతో మాట్లాడేప్పుడు అరిచాను కదా, వాడు ఎవరో అది ఇంకా అరిచిన దానికి నాకు బ్లాంక్ అవుట్ అయ్యాను. అంటే 1-2-3 సెకండ్స్ బ్లాంక్ అవుట్. నాకు లేదు, షాక్ అయిపోయాను. నాకు ఒరిజినల్గా మీరు ఎలా ఉంటారో తెలుసు కదా, ఇతనేనా కాదా, నాకు మళ్ళీ ఫోన్ చూసుకున్నా, మీరేనా చేసింది కాదా అని. లిటరల్గా బ్లాక్ అవుట్. నేను నాకు అరిచిన అరుపుకి అలా నేను 2-3 సార్లు అయ్యాను. ఒకసారి వైజాగ్లో ఉన్నప్పుడు హర్ష మీద అరిచినప్పుడు అలా బ్లాక్అవుట్ అయ్యాను. ఆ తర్వాత మీ దగ్గర నాకు నంబర్ కావాలి, నంబర్ అన్నప్పుడు ఆడి నంబర్ కావాలి, పలానా వాడిది బీ పడతానే ఉంది. అంటే నాకు తట్టుకోలేకపోయాను. ఇప్పుడు అందుకని మీరు పిల్లలకు కానీ సుమగారికి కానీ మీరు కానీ ఒక 30 ఏళ్ళు చూసేశారు. ఇప్పుడు ఇంకా మీరు ఆ స్టేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదేమో అనుకుంటున్నాను.
లేదు ఎప్పుడు ఎప్పుడు ఉండదు. నేను అప్పుడు కూడా ఆ స్టేజ్కి నేను వచ్చేవాడిని కాదు. ఇంట్లో కూతురు దగ్గరికి వెళ్ళేసరికి నాకు అర్థమైంది. ఇప్పుడు కూతురు లేదు, కొడుకు లేదు, వైఫ్ లేదు రాజీవ్ గారు. సమాజం అలా ఉంది. దాన్ని బట్టి మీరే ఇంకొక 10 మందికి చెప్పాలి కానీ మీరు బ్లాక్అవుట్ అయ్యే పొజిషన్లో మీరు కాదు. ఉండొద్దు. అంటే ఆ పద్ధతి అది కాదు. ఇప్పుడు నేను చేస్తున్నా, నువ్వు నా మీద కామెంట్ చేసే ఓకే, నా మీద కామెంట్ చేస్తారు ఓకే, నేను పడ్డానికి రెడీగా ఉంటా. బికాజ్ నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది, నేను పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నా. ఇంకోటి ఎస్, సుమ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంది, ఆవిడ గురించి కామెంట్ చేస్తారు, ఎస్, దానికి కూడా ఎస్, కొంత ఇబ్బందిగా ఉన్నా ఓకే. ఏమి అన్యం పుణ్యం ఎరగని పిల్లల దగ్గరికి వస్తే దట్ ఈస్ నాట్, అది పద్ధతి అయిన వ్యక్తి, ఇది కాదు కదా. అదే ఐ నో, ఐ అండర్స్టాండ్. అదే ఎవరికైనా బాధే, బట్ అదే అంటే నాకు గబాలను మీకు అంటే ఆ ఎమోషన్లో మీరు ఎలాగా స్టేజ్కి వెళ్తారనే భయం వేసింది నాకు. నాకు అంటే మీకు అది గుర్తు తెచ్చినప్పుడల్లా కూడా మీరు అదే ఫీల్ అవుతున్నారు. అది అది చాలా ఘోరమైన సిచ్యువేషన్. అది కొంచెం మీరు కంట్రోల్ చేసుకోవాలేమో అనుకున్నాను. కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు. మరి ఇప్పుడు ఇంకా అవసరం ఇంకా అంతే. ఇప్పుడు ఇంకా పిల్లలు కూడా మళ్ళీ వచ్చేస్తున్నారు, బీపీలు వచ్చేసాయి కాబట్టి వచ్చేసారు. మళ్ళీ మల్టీమీడియాకి పిల్ల వచ్చినా కూడా ఆడపిల్ల లేదు, మగపిల్ల లేదండి, అందరూ ఒకటే. కరెక్టే, కానీ కొంత ఇంగితం ఉండాలండి. ఎవరికి ఇప్పుడు ఇంగితం ఉన్నోళ్ళు ఇవన్నీ చేయరు కదా. అవి చేశారంటేనే ఇంగితం లేదని కదా. అలాంటప్పుడు దాని గురించి మీరు ఎలా మాట్లాడతారు? అది నా పాయింట్. ఎనీవేస్, బబుల్ గమ్తో ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి మీ అబ్బాయి వస్తున్నారు. మరో తరం డిసెంబర్ 29 ఈ 2023వ సంవత్సరం చివరి రోజులు మీకు ఎంతో అద్భుతం అనిపిస్తుంది. నాకు ఎంజాయ్ చేయండి. మీరు సుమ గారు ఒక 100 ఏళ్ళు, మీరు ఒక 95 ఏళ్ళు హ్యాపీగా అలా. నాకు అంత వద్దండి బాబు. ఆల్ ద వెరీ బెస్ట్ రాజీవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.